ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం రోజు, రోజు కొన్ని ఆహ్, వేస్తూ ఉంటాం. పదాలు చెప్తా ఉంటాను నేను చూడండి. నాకు ఏంటో ఏమో నా జీవితంలో అన్నీ నాకు అర్థమవుతున్నాయి. ఓకే. అదేంటో అన్ని ఆనందాలు నాకే. అన్ని సంపదలు నాకే వస్తున్నాయి. అదేంటో. ఎందుకో అందరూ ఇంత బాగా నన్ను అర్థం చేసుకుంటున్నారు. హ్మ్. అట్లనే ఏంటి ఎప్పుడు ఈయనంతే నేనేం చెప్పినా గూడా వింటాడు. ఏం చెప్పినా గూడా చేస్తాడు మా శివారు అని. తర్వాత మా అమ్మ ఏ వంట అడిగినా సరే వెంటనే జేసి పెడతది. అసలు ఎందుకు అని ఏమి అడగకుండా. మా అక్క నేనేదడిగినా నాకిచ్చేస్తుంది. మా అన్నయ్య గూడా ఏదడిగినా ఇచ్చేస్తాడు. వద్దు అని అనడు. ఇలా పదాలు చాలా మీరు అలవాటు చేసుకున్నారు. అంటే దీనంతా వ్యతిరేకమైన పదాలు. నాకు నాకు రాత్రయితే చాలా చాలా ధైర్యంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది. పొద్దుగాల లేవగానే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉందో జీవితం. ఎంత ఆనందంగా ఉందో జీవితం. ఎంత ప్రశాంతంగా ఉందో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను అన్ని వ్యతిరేకంగా చెప్తున్నాను నేను. నేను వాడను కాబట్టి చెప్తున్నాను. మీకు అలవాటు కావాలి. ఆ పదాలు ఎలాగో అలవాటే. ఈ పదాలు అలవాటు కావాలి కదా! కొత్తగా అందుకోసం చెప్తున్నాను. తర్వాత అదేంటో అందరి మళ్ళా ఇంకేముంటాయంటే అదేంటో మరి నా జీవితంలో నేను అనుకున్నవన్నీ వస్తున్నాయి. నాకే ఎందుకింత అదృష్టం? నేనే ఎందుకింత అదృష్టవంతురాలిని? ఆ! నా జీవితం ఎంతింత అదృష్టవంతంగా ఉంది అని అనుకోవడం. ఇంకా అదేంటో నాకు ఎప్పుడు నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటాను. చాలా ఆరోగ్యంగా ఉంటాను. అదేంటో అసలు నాకు మాత్రమే ఆ భగవంతుడు ఈ పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఎందుకిచ్చాడు అని ఇట్లా ఆహ్, తర్వాత పొద్దుగాల లేవగానే చక్కగా ఇల్లు ఊడ్చేయాలి. వాకిలి ఊడ్చేయాలి, బోర్లు కడిగేసేయాలి, బట్టలు పిండేసేయాలి. తర్వాత వంట చేసేయాలి. పిల్లలకి వంట చేసి పంపించాలి. ఈ అదృష్టం నాకే ఎందుకు ప్రతిరోజు అని. ఇలా ఎన్నో విషయాలు ప్రతిరోజు మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎక్కిచ్చేస్తున్నారు. వీటిలో వీటితో పాటుగా ఇంకోటేముంటుందంటే, నేను ఆ తప్పు చేశాను. నేను ఆ తప్పు చేశాను. అంటే నేను ఆ మంచి చేశాను. నేను ఆ మంచి చేశాను ఉల్టా. నేను అలా చేయాల్సి అలా అలాగే చేసి ఉండాల్సింది ఉల్టా. ఓకే. నేను అని పదే పదే మిమ్మల్ని మీరు రెప్పిపొడుచుకుంటా ఉంటారు. నేను అంతా సరిగ్గానే చేశాను. ఎందుకు అంతా సరిగ్గా చేశాను అని. అంటే ఉల్టా. ఓకే. అలా పదే పదే మీ మనస్సుని, మీ హృదయాన్ని నొప్పి చేసుకుంటా ఉంటారు. గుచ్చుకుంటా ఉంటారు. మిమ్మల్ని మీరు చాలా పొగుడుకుంటా ఉంటారు. రోజు నేను దేవతని, నేను అదృష్టవంతురాలిని, నేనేదనుకుంటే అది జరిగిపోతుంది. నన్నందరూ ప్రేమిస్తారు. అందరూ నా మీద చెప్పలేనంత ఇష్టం చూపిస్తారు. ఇలాంటి పదాలన్నీ గూడా. అంటే దీనికన్నీ వ్యతిరేకంగా గూడా రోజు వాడుతున్నారు. ఏం చేస్తున్నారు? రోజు మీరు అన్నం తింటున్నారు కాబట్టి అంటే ఆహారం మీద ఆధారపడే శరీర తత్వం, మనస్తత్వం మీకుంది కాబట్టి, రోజు అన్నం తింటున్నారు కాబట్టి శరీరం నిలబడుంది. శరీరానికి ఏదో ఒకటి ఇస్తున్నారుగా. అలాగే మనస్సుకు కూడా మీరిలాంటి పదాలన్నీ ఇస్తున్నారు కాబట్టి మనసు ఉనికి సజీవంగా ఉంది. అది దానిలో ఇంకా ఇంకా చెత్త పోగైతూనే ఉంది. పోగైతున్న చెత్తని మరి ఎప్పుడు తొలగించుకునేది? తర్వాత అదంతా తొలగించుకోవడానికి ఇదొక మార్గం. మరి ఇప్పుడొచ్చేదాన్ని ఆల్రెడీ చాలా కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా, టన్నులు టన్నులు చెత్త అంతా పోగై ఉంది.
ఆ చెత్తని తొలగించేస్తున్నాం ఇప్పుడు. మరి రాకుండా ఆపుకోవాలి దాన్ని. తర్వాత లావణ్య గారు ఒకటడిగారు. సార్ వాళ్ళ ముందే చెప్పొచ్చా అని. నాకు ఒకతను ఇక్కడ ఇంటి దగ్గర పరిచయం అతను. అతను ఇస్త్రీ పెట్టే ఆహ్, ఇస్త్రీ చేస్తా ఉంటాడన్నట్టు. ఆ సోల్ కనెక్షన్ కొన్ని నేను అట్లా మాట్లాడిపోతా డీప్‌గా ఎళ్ళిపోతాను. ఆహ్, పర్పస్, సోల్ కనెక్షన్ ఇవన్నీ ఉంటాయి. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, "నేను మా ఊర్లో ఉన్నప్పుడు మాకు జాగాలు, పొలాలు బాగా ఉండేవి. మేమిద్దరం అన్నదమ్ములుండే. మా నాన్న సా అంతా డబ్బంతా గూడా ఆయన అన్నయ్య, తమ్ముడు ఆయనకే ఇస్తా అని జెప్పి నాకియ్యనన్నట్టుగా చెప్పాడు. చెబితే నేను ఛాలెంజ్ చేసొచ్చాను. ఇప్పుడు నువ్వు నాకివ్వకుండా ఉంచిన డబ్బంతా నా వెంట వస్తది. నా వెంట వస్తది డబ్బు. నేను నీకన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. డబ్బు సంపాదించి చూపెడతాను అని చెప్పి ఆయన ముందే ఛాలెంజ్ చేసి వచ్చాడు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన కొన్నేళ్ల క్రితమే 50 ఏళ్ల క్రితం వచ్చాడు. ఇల్లు కొనుక్కున్నాడు. 2, 3 ఇల్లులు కొనేసాడు. తర్వాత ఇస్త్రీ పని చేసుకుంటాడు. ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి ఇస్త్రీ పని చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఛాలెంజ్ చేసాడు. మనం కూడా ఛాలెంజ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఏదన్నా వ్యతిరేక పదం మాట్లాడితే మీరు దాన్ని కూడా సమాధానం చెప్పగలగాలి. లేదా దాన్ని కూడా తీసుకోగలగాలి. అప్పుడు పెద్ద విషయం కాదు. అలా మీరు గట్టిగా చెప్పినప్పుడు గూడా ఏమవుతుందనంటే, మీ లోపలి యొక్క సెన్స్ అనేది యాక్టివేట్ అయిపోయి అది నిజం అవ్వడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది. చెప్పండి శ్యామల మీకు కొంచెం ఫోన్ కిందకి అనుకోండి. శ్యామల మీకు అన్‌మ్యూట్ ఇచ్చాను. ఆ! ఆ! అలాగే ఉండి మాట్లాడండి. అదే ఇంతకు ముందుకు చెప్పారు కదా! బంగారం కళ్ళకు కనిపించింది. తెలియకుండానే కళ్ళు మూతలు పడుతున్నాయి అని చెప్పి, బంగారం అనేది నేను చెప్పాను హైయెస్ట్ కలర్ ఆహ్, రెయిన్‌బో కలర్ అని. దాని తర్వాత బంగారం అని చెప్పి, దాని తర్వాతనే తెలుపు అని. ఆహ్, నేను చెప్పాను బంగారం ఇక్కడ అంతా కూడా బంగారంగే వస్తుంది అని చెప్పి మీరు అనుభూతి చెందారు. అద్భుతం. హ్మ్. కళ్ళు మూతలు పడడం అనేది ఎనర్జీ ఎక్కువవుతూ ఉంటే, ఇక్కడ అందరికి నాకు కూడా చివరిలో కళ్ళు మూతలు పడే పరిస్థితొచ్చింది. ఎనర్జీ ప్రవాహం ఎక్కువైంది. చెప్పండి. అవును. ఏదో చెప్దామని హ్యాండ్ రైజ్ చేశారు గదా! ఉందా ఏమన్నా చెప్పడానికి? శ్యామల అంబిక. వినిపిస్తుందా వాయిస్? వినిపియట్లేదు. అదే. ఓకే. సార్ ఒక క్వెషన్ అడగాలి సార్. ఆ! క్వెషన్ అడగండి. అడగాలి సార్. ఆ! అడగండి. ఎళ్ళిపోయిందది. నెట్‌వర్క్ ఇబ్బందున్నట్టుంది. అయితే రోజు ఇలా ఫుడ్డేస్తున్నాం. పావురాలకి దానేసినట్టుగా రోజు ఈ అన్ని పదాలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపించేస్తున్నారు. పరిస్థితులు ఎలా అన్నా ఉండనివ్వండి. ఓకే. మీరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా సరే, మీ నోటి మాట పాజిటివ్‌గానే రావాలి. నన్నడుగుతారు అందరూ. బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి చెప్తాను. ఎలా ఉన్నారు అని అడుగుతారు. అప్పుడేం చెప్తారు మామూలుగా కొంతమంది బాగున్నాను. బాగున్నాను. బాగున్నానంటే ఇంగ అంతే. బాగున్నానని కొంతమంది. కొంతమంది చాలా బాగున్నాను కొంతమంది. నేను చాలా బాగున్నాను అంటారు. కానీ నేనేం చెప్తాను తెలుసా? బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో చాలా బాగున్నాను అని చెప్తాను. బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతోనైతే కొన్ని లైన్‌లు పంపిస్తాను. ఏమని పంపిస్తాను అనంటే, మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్‌పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను. ఇలా రాసి పంపిస్తాను. ఎందుకు? మనం అప్పుడు ఏది మాట్లాడతామో అది నిజమవుతుంది. మనం అలా లేకున్నా కూడా అలా చేయగలం. ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుంది. కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్ళే వరకు చెప్పాలి. ఓకే.
కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ వరకు వెళ్ళే వరకు చెప్పాలి. కాకపోతే ఏందంటే ఈ భూమి మీద ఉన్న మాయ ఒక కోరికను మనం పట్టుకోగానే ఇది కాదు, ఇంకోటి పట్టుకో అని, తర్వాత ఇంకోటి పట్టుకో అని, ఇంకోటి పట్టుకో అని మనతోని అన్ని జంపులు చేపిస్తా ఉంటది. ఒకదాన్ని పట్టుకోనియదు. కాబట్టి మీరు ఒకదాన్ని పట్టుకోండి. మీకు చెప్పే అన్నిటికి ఉపయోగపడే పదం ఏంటంటే, నేను చాలా 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 అదృష్టవంతురాలిని. లేదా నేను చాలా 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 అదృష్టవంతుడిని. ఓకే. ఇది అన్ని రకాలుగా మీకు పనిచేస్తుంది. అందరూ మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీ దగ్గరికి డబ్బులొస్తూ ఉంటాయి. మీకు కావాల్సినవన్నీ వెతుక్కుంటూ వస్తాయి. ఇలా మీకన్నీ గూడా ఫాస్ట్‌గా జరుగుతూ ఉంటాయి. అంటే నేను అందరికి ఇవ్వగలిగే పదాల్లో హైయెస్ట్ పాజిటివ్ పదం ఉంది. అది అనుకుంటా ఉండండి. ప్రతిరోజు మీకిట్లా వచ్చిందనుకోండి, మీకేం జెప్పాలి? మీకట్లా వచ్చినప్పుడు నాకన్నీ అర్థమవుతున్నాయి. దీనికి ఉల్టా పదం మీరు అనుకుంటా ఉంటారు. దీనికి ఉల్టా పదం ఈ పదమే అనుకోవాలి. నన్నందరూ ప్రేమిస్తున్నారు. అంటే అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీరేమనుకుంటారు? అది కాకుండా ఇదనుకోండి. నేను మీకిష్టమైంది దానికి ఇక్కడ ఇంకో పదం. నాకిష్టమైంది అడిగితే ఎవరైనా చేసి పెట్టేస్తారు వెంటనే. మీరు దీనికి ఉల్టా అనుకుంటారు. ప్రతిరోజు దాడి చేయాలె. దానికి పిచ్చెక్కిపోవాలి మనసు. నేను నీతోని ఉండలేనురా బాబు. ఈ నెగెటివ్ అంటే మనసులో ఒక భాగం ఉంటది నెగెటివ్ భాగం. ఆ నెగెటివ్ భాగమే అంతా చెత్తనంతా బయటికి తీసుకొస్తా ఉంటది. నేను నాకు నీతోని వశం అయితలేదు. ఇక నేనుండా అని చెప్పి ఎళ్ళిపోవాలి. పారిపోవాలి. ప్రతిరోజు పాజిటివ్ పదాలు ఇస్తూనే ఉండాలి. ఇస్తూనే ఉండాలి. అది ఇంకా తిరిగి రాలేనంత భయంతో ఎళ్ళిపోవాలది. అది మనల్ని భయపెట్టడం కాదు. మనమే దాన్ని భయపెట్టాలి. నాతో నడిచే మాస్టర్స్ అందరికీ చెప్పేదిదే. ఒక్కోసారి మీకు వాయిస్ ఇనిపిస్తుంది. ఏమని పక్క నుంచి చచ్చిపోవాలనిపిస్తుంది అని. ఇలా పదం వినిపించినప్పుడు ఏం చెప్పాలో తెలుసా? అప్పుడప్పుడు నాకు కూడా ఇనిపిస్తది. చచ్చిపో అయితే. నీకు చచ్చిపోవాలనిపిస్తే నువ్వు చచ్చిపో. నేను అమరుడిని. నేనింకా చాలా పనుంది నాకు భూమి మీద చేయాల్సింది అని చెప్పాను. అర్థమైందా? అలా పాజిటివ్‌గా ఉండాలి. పదాలు ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. మనకందరికీ చిన్నప్పటి నుంచి నెగెటివ్ పదాన్ని బాగా అలవాటు చేసేసారు. సినిమాల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, సమాజం ద్వారా అన్ని పదాలు. ఆ పదాలే మీ జీవితాన్ని శాసిస్తున్నాయి. ఆ పదాలని మీరు రోజు సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేయాలి. ప్రోగ్రామ్ అయిపోయింది మీ మైండు. ఆ పదాలతోని ప్రోగ్రామ్ అయిపోయింది. ఎలా ఉన్నారంటే ఏం జెప్తారు? ఏదో ఉన్నానని జెప్తారా? బాగున్నానని జెప్తారా? లేపోతే నేను జెప్పిన పాట గుర్తుపెట్టుకొని పాడతారా? పంపించండి సార్. నేను గూడా స్టార్ట్ జేస్తా ఉంటాను. ఎవరేం టైం పడతది సార్ మాట్లాడడానికి. మీరు ఈ క్షణంలో జీవించాలి. ఈ క్షణం మీరేదనుకుంటే అదే నిజం. ఈ క్షణం మీరేది నమ్మితే అదే నిజమవుతుంది. మీరు ఆనందంగా ఉన్నారని గట్టిగా అంటే ఆనందం వెతుక్కుంటూ వస్తుంది మిమ్మల్ని. కానీ మీరది గట్టిగా అనగలగాలి. గట్టిగా మీ లోపల నుంచి రావాలది. ఏదైనా సరే నా జీవితంలో ఎవ్వరైనా సరే నాకు సహాయం చేయాల్సిందే. నాతో ప్రేమగా ఉండాల్సిందే. దానికి అనుగుణంగా నా జీవితంలో కావాల్సిన మార్పులన్నీ జరిగిపోతాయి. కావాల్సినవన్నీ చేయడానికి ఆ భగవంతుడు నాకు మార్గాన్ని చూపిస్తాడు. నమ్మండి. మీ విలువ మీరు ₹1,00,00,000 నమ్మితే, మీ విలువ మీరు ₹1,00,00,000 నమ్మితే, నాతో ప్రయాణం చేస్తే 1,00,00,000,00,000గా మార్చి చూపిస్తా. ఓకే. 1,00,00,000,00,000గా మార్చి చూపిస్తా. నేను విశ్వ కళ్యాణంలో భాగంగా భూమి మీద చేయాలనుకున్న మార్పులను సిద్ధం జేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే కొన్ని వ్యాపారాలను మొదలుపెట్టడం జరుగుతుంది. అది భూమి మీద మార్పు తీసుకురావడం కోసమే జరుగుతూ ఉంటాయి.
అందులో నన్ను అనుసరించే వాళ్ళందరినీ కూడా అంటే ఈ అర్థం ప్రక్రియ, బ్రెయిన్ ప్రక్రియ అనుసరించే వాళ్ళందరినీ కూడా భాగస్తుల్ని చేయాలని నా భావం. అంటే భాగస్తుల్ని చేయడం అంటే మీరు ఫ్రీగా సర్వీస్ చేయడం కాదు. ఓకే. ఫ్రీగా సర్వీస్ చేయడం కాదు. మీ పాత్ర మీరు పోషిస్తూ, మీరు కూడా అందులో ఉద్యోగాలు చేస్తూ ఉండడం. మీ వంతు పాత్ర మీరు పోషించడం అన్నట్టు. మీకు తెలిసింది మీరు చేసుకుంటూ ఎళ్ళడం. ఇదంతా నేను పెట్టుకున్న సంకల్పం ప్రకారం పెద్ద ఎత్తునే జరుగుతది. 1, 2 కాదు. ఎక్కువగానే జరుగుతాయి. మొదలుపెట్టడం అనేది. ఇవన్నీ అలా చెక జరిగిపోతాయి. ఓకే. దానికి కావాల్సినవన్నీ గూడా చాలా తొందరగా సమకూరిపోతాయి. కానీ నేను ఎప్పుడు మొదలుపెట్టాలని నిర్ణయించుకోవడమే తరువాయి. అంతే. తర్వాత ఇప్పుడు రోజు మీరు అలా ఇస్తున్నారు గాబట్టి దాన్ని మార్చండి. తర్వాత మీకు ఏం కావాలి మీ జీవితంలో? డబ్బా? ఆనందమా? సమృద్ధా? లేకపోతే ఆరోగ్యమా? అది ఏదైనా సరే, రోజు దాని గురించి రాయడం అలవాటు చేసుకోండి. ఏది కావాలనేది నాకు మెసేజ్ అన్నా పెట్టండి, ఫోన్ అన్నా చేయండి. నేను దానికి మీకు అఫర్మేషన్ ఇస్తాను. సంకల్పం. రోజు రాస్తా ఉండాలి. రాస్తా ఉంటే కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది నిజమవుతుంది. మీరు చేసే సంకల్పం కూడా అంతే. కానీ ఏం చేయాలి? మీ దృష్టిని దాని పైన పెట్టాలి ఎక్కువగా. నా జీవితంలో ఆధ్యాత్మికతలో ఉన్నంత ఎదుగుదల దేనిలో లేదు. అంటే ఆధ్యాత్మికతలో నేను ఒక రూపాయితో మొదలుపెట్టినోడిని ఈరోజు రూ. 100 దగ్గరున్నా. ఎందుకు అంటే నేను భూమి మీదకొచ్చిన ఒక పర్పస్ కారణం అయితే, నా తపన రెండో కారణం అయితే, మూడో కారణం నా దృష్టి. నేను దృష్టి దాని మీదనే పెట్టాను. దృష్టి ఎటువైపు ఉంటే సృష్టి అటువైపు జరుగుతుంది. ఒక సంకల్పాన్ని మీరు నిర్ణయించుకున్నారు. అది చెయ్యాలనుకున్నారు. చేయాలనుకున్నప్పుడు మీరేం చేస్తూ ఉంటారు? మాయ అంతా ఎక్కడుంటుందో తెలుసా? మాయ ప్రపంచంలో ఉన్న మాయ అంతా ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడుంది. కళ్ళు మూసుకుంటే సత్యం, కళ్ళు తెరుచుకుంటే మాయ. ఈ కళ్ళు మిమ్మల్ని మాయ చేస్తూనే ఉంటాయి. మీ కంటికి కనిపించేవంతా మాయ. కాబట్టి ఆ మాయ వెంట పడవద్దు. సత్యాన్ని గుర్తించండి. మీకు రూ. 1,00,00,000 చాలు. 100,00,00,000 గురించి ఎందుకు ఆలోచిస్తారు? అలా ప్రతీదీ కంటికి కనిపించిన ప్రతీదీ కావాలనుకుంటూ ఉన్నారు. మాయ కారణం చేత. కంటికి కనిపించే వాటినన్నింటినీ కోరుకుంటున్నారు మాయ చేత. దాని నుంచి బయటికి రావాలి. గుర్తించాలి. ఏదవసరం, ఏదనవసరం, ఏది అత్యాశ, ఏది ఆశ అనేదాన్ని మనం గుర్తించగలగాలి. ఒకసారి మనం అత్యాశ వెంటబడిపోతే తర్వాత దాని పర్యవసానాలు గూడా మనమే ఎదుర్కోవాల్సొస్తది. అయితే ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మరి రోజు ప్రోగ్రామింగ్ జేయాలి గదా! రీప్రోగ్రామింగ్ జేయాలి. ప్రోగ్రామ్ అయితా ఉన్నది. అదేమో ఇటు నుంచి వస్తా ఉంటది. చాలా అంటే పాజిటివ్ కాని పదం. నా జీవితంలో అన్నీ అర్థమవుతున్నాయని. ఇట్లా అంటే దీనికి వ్యతిరేక పదం వస్తా ఉంటది ఇట్లా. అట్లాంటప్పుడు మీరు ఇటు నుంచి నా జీవితంలో అన్నీ అర్థమవుతున్నాయి. అది రాగానే ఇది ఇచ్చేయాలి. అది రాగానే ఇది ఇచ్చేయాలి. అది రాగానే ఇది ఇచ్చేయాలి. వీడేందిరా బాబు బాల్ ఎయంగానే సిక్సర్ కొడుతున్నాడు అని చెప్పి అది భయపడతది. ఏసిన ప్రతి బాలు సిక్సరే. అది ఇస్తున్న ప్రతి సజెషన్‌కి మీరు ఉల్టా సజెషన్ ఇస్తున్నారు. ప్రతి బాల్ సిక్సరే పోతా అంటే ఇంక దానికి అర్థం కాదు ఏం చేయాలో. సరే అని చెప్పి ఇంకా పవర్‌ఫుల్‌ది పట్టుకొనొస్తది. పవర్‌ఫుల్‌ది పట్టుకొనొస్తే దాని తగ్గట్టుగా మీరు ఇంకోటి ఇయ్యాలి పవర్‌ఫుల్‌గా. రోజు మీరు ఒక అలవాటు చేసుకోవాలి. మీ జీవితంలో ఉన్న విషయాలేంటి? మీకు సరైన బట్టలున్నాయి. ఉండడానికి ఇల్లుంది. మిమ్మల్ని చూసుకోవడానికి
పిల్లలు లేదా తల్లిదండ్రులు లేదా అన్నదమ్ములు లేదా భార్య ఉంది. మీకు సంపాదన ఉంది. టైంకి తినడానికి తిండి ఉంది. వండి పెట్టే వాళ్ళున్నారు. కాస్తో కూస్తో ఆహ్, డబ్బు పోగు చేసిందుంది. అది ఇల్లు రూపంలోనో, జాగా రూపంలోనో, ఫిక్స్డ్ డిపాజిటో ఏదో. అలాగే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. లేదంటే మొత్తానికే బెడ్ మీద లేకుండా చక్కగా నిలబడగలుగుతున్నారు. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. తిరుగుతున్నారు. ఉన్నారు. తర్వాత తల నిండా వెంట్రుకలున్నాయి. అది గూడా అదృష్టమే. అది గూడా పాజిటివే. ఓకే. అలాగే స్నేహితులెప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటారు. సహాయం జేస్తారు. ఇలా మీ జీవితంలో ఉన్న విషయాలన్నీ రాసుకోండి మొదట. తీసుకోండి. పెన్ను, పేపర్ తీసుకోండి. ఇవాళ వదిలేసామంటే అదెప్పుడు జరుగుతదో, ఎప్పుడు రాస్తామో తెలీదు. ఏ సంవత్సరం అయితదో, 2 సంవత్సరాలు అయితదో తెలీదు. తీసుకోండి. పెన్ను, పేపర్ తీసుకోండి. తీసుకొని మీ జీవితంలో ఉన్నవి రాయండి. మీ జీవితంలో ఉన్న పాజిటివ్ విషయాలు రాయండి. రాఘవి గారు ధ్యానం నుంచి బయటికి రావాలండి. పెన్ను, పేపర్ తీసుకొని రాయాలండి. రాఘవి గారు ధ్యానం అయిపోయింది. థియరీ గూడా అయిపోయింది. ప్రాక్టికల్ స్టార్ట్ అయితుంది. పెన్ను, పేపర్ తీసుకోండి. ఫోన్‌లు చూసుకోండి. ఛార్జింగు సరిపోయేలాగా ఉండాలి. ఛార్జింగ్ పెట్టుకోవడమో లేదా చూసుకోండి. రాయండి. మీ జీవితంలో ఉన్నవి రాయండి. ఇప్పుడు ఇక్కడ, ఇక్కడ మీరంతా వేసుకొచ్చుకున్న డ్రెస్‌లలో అందరిని మీరు ప్రశంసించడం అలవాటు చేసుకోండి. అలాగే ఆశీర్వదించడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఇంతమంది డ్రెస్‌లేసుకొచ్చారు. ఇంతమంది అంటే వీడియోలు ఆన్ చేసుకునేవాళ్ళు. వీడియోలు ఆన్ చేసుకునే వాళ్ళు ఎలాంటి డ్రెస్ ఏసుకున్నారు కలర్ అనేది నాకు తెలీదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ అందరూ వేసుకొచ్చుకున్న డ్రెస్‌లలో అనిల్ గారి డ్రెస్ చాలా బాగుంది. అలాగే లావణ్య గారిది కూడా డ్రెస్ చాలా బాగుంది. ఓకే. అంటే ప్రశంసించడం అలవాటు చేసుకోండి. మనకి విమర్శించడం బాగా అలవాటైపోయింది అందరు. ఇప్పుడు అందరి తప్పులు ఎంచుతా ఉంటాం. అందరి తప్పులు ఎంచితే ఏం జరుగుతుంది? మీ తప్పులు వాళ్ళెంచుతారు. అంతే. మీరేదిస్తే అదే తిరిగొస్తుంది. అందరిని ప్రశంసిస్తే వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారు. నా జీవితంలో రహస్యం పుస్తకం నుంచి తీసుకున్న 2 విషయాలు అవే నా నా ఎదుగుదలకు చాలా ముఖ్య కారకమైనయి. నువ్వేదిస్తే అది తిరిగొస్తది. నా దగ్గరున్న జ్ఞానాన్ని మీకిస్తున్నాను. నాకు జ్ఞానం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. నా దృష్టిని ఆధ్యాత్మిక ఎదుగుదలపై పెట్టి మీ అందరికీ పరిష్కారం ఇవ్వడం కోసం అన్ని సమస్యలు భూమి మీద ఉన్న అన్ని రకాల సమస్యలు పరిష్కరించడం కోసం నా దృష్టి పెట్టాను. అందుకే సంపూర్ణ ఆరోగ్యం, శీఘ్ర సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు, శీఘ్ర సంపద ప్రాప్తిరస్తు, శీఘ్ర కళ్యాణ ప్రాప్తిరస్తు, అన్యోన్య దాంపత్యం, నెలసరి సమస్య పరిష్కారం, ఆహ్, అంతులేని ఆనందం, అంతులేని ప్రశాంతత, అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్ ఫర్ చిల్డ్రన్. ఇలా కొన్ని వర్క్‌షాప్‌లు రకరకాలుగా చేసుకుంటూ వచ్చాం. వీటన్నింటి మూలం కూడా ఏంటి? ఇవన్నీ చేయడానికి గూడా కారణం ఏంటి? 2 కారణాలు. ఒక కారణం మీ సైడ్ నుంచి ఆలోచించి అంటే అసలు వీళ్ళకెలా నేను అర్థం ప్రక్రియ ఇవ్వాలి. ఒకటి అర్థం ప్రక్రియ అందరికిచ్చేయాలి. అందరికి అలవాటు చేయాలి. రెండోది మరి ఇయ్యాలంటే ఏం జేయాలి? ఇయ్యాలంటే ఏం జేయాలంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలి. అంటే కొంతమందికి ఆరోగ్య సమస్య ఉంది. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం క్లాస్ పెట్టాలి. కొంతమందికి కళ్యాణ సమస్య ఉంది కాబట్టి కళ్యాణం క్లాస్ పెట్టాలి. కొంతమందికి డబ్బు సమస్య ఉంది కాబట్టి డబ్బు సమస్య పెట్టాలి. కొంతమందికి సంతానం సమస్య ఉంది కాబట్టి సంతానం పెట్టాలి. కొంతమందికి దాంపత్యంలోనే ప్రాబ్లమ్ ఉంది కాబట్టి దాంపత్యం అన్యోన్య దాంపత్యం. కొంతమందికి ఆనందం, ప్రశాంతత కావాలి కాబట్టి ఆనందం, ప్రశాంతత. కొంతమంది పిల్లలు చదవట్లేదు, మార్కులు రావట్లేదు అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం. అలా
ఆలోచించి మీ గురించి ఆలోచించి మీకు అందివ్వాలన్న తపన నుంచి అవన్నీ క్లాసులు గుర్తొచ్చాయి. చివరిగా మరి సాధించాల్సింది ఏంటి అంటే, మనం దైవం అన్న విషయాన్ని నమ్మడం, అది సాధించడం. దానిలో భాగంగానే దైవత్వంలోకి ప్రయాణం అని వర్క్‌షాప్ గూడా చేయడం జరిగింది. ఆ చివరి వర్క్‌షాప్ మాత్రం అలాగే పెండింగ్ ఉంది. అదెప్పుడు జరుగుతదో యాక్చువల్‌గా రేపటి నుంచి జరగాలి. కానీ చెప్పలేమది. అది ఎప్పుడు జరుగుతదో. అయితే ఈ క్లాసు జరగడానికి కారణం వచ్చేసి, నేను అఖండ అద్దం ప్రక్రియ లేదా అఖండ హృదయ ప్రక్రియ చేద్దాం అనుకున్నాను గానీ, చెప్పాను చేస్తానని జెప్పి క్లాస్‌లో. నాకు గుర్తులేదు ఇంక వదిలేసాను నేను. ఒకసారి మన గుజ్జాల లావణ్య గారితో మాట్లాడినప్పుడు ఆవిడన్నారు, "నేను వెయిట్ చేస్తున్నాను సార్ మీ క్లాస్ కోసం అఖండ అద్దం ప్రక్రియ, అఖండం చేస్తా అన్నారని" చెప్పినప్పుడు, కదా నేను అన్నాను గదా! అనుకోని వదిలేసాను. సరే అని అనుకున్నానిగ. తర్వాత నిరంజన్ రవికుమార్ గారున్నారు. "సార్ మీ క్లాస్ ఎప్పుడు? సార్ మీ క్లాస్ ఎప్పుడని" మెసేజ్ పెడతా ఉంటారు. వారానికోసారి మెసేజ్ పెడతా ఉంటారు. సరే ఆయన కొంచెం క్లాస్ దైవత్వంలోకి ప్రయాణం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఇది, ఇది క్లీనింగ్ జరగాలి. ఇప్పుడే జరగాలి అని అనిపించింది. అనిపించినప్పుడు ఇది తీసుకో ఈ, ఈ క్లాస్ జరగడానికి ముందు ఒక 6 రోజులు నేను చాలా తక్కువ మందితో మాట్లాడాను. చాలా, చాలా బ్యాలెన్సింగ్‌గా ఎనర్జీస్ ఉండాల్సొచ్చింది. చాలా వాటిని అవాయిడ్ చేయాల్సొచ్చింది. దీనికి ఎనర్జీస్ క్రియేట్ చేయడం కోసం. అయితే రాసారా మీ జీవితంలో ఉన్న విషయాలన్నీ అందరూ? ఓకే. రాసారు గదా! తర్వాత నెక్స్ట్ మీ జీవితంలో జరిగిన ఆనందకరమైన సంఘటనలు ఏంటి అవి? మీకు అవకాశం ఉంటే, సౌకర్యం ఉంటే, ధైర్యం ఉంటే ఇవి ఇప్పుడు రాసేటివన్నిటిని మీ ఇంట్లో అతికించుకోండి. ఒక చోట. మీరు రోజు చూడాలి. చూసేటట్టుగా అవకాశం ఉంటే. అలా అవకాశం లేని వాళ్ళు రోజు పొద్దున్న లేసి కంపల్సరీగా వాష్‌రూమ్ పోవడం ఎంత అర్జెంటో వాష్‌రూమ్ పోయినాక తర్వాతొచ్చి కూర్చొని చూసుకోవాలి ఇవన్నీ. మీ జీవితంలో మీరు పొందిన ఆనందాలు. ఎప్పటినుంచి మీరు పుట్టినప్పటి నుంచి మీకు గుర్తున్నవన్నీ. పెళ్లవ్వడం గూడా ఆనందమేగా. పెళ్లి తర్వాత జరిగినవన్నీ కొన్ని ఆనందం ఇవ్వకపోవచ్చు గానీ, పెళ్లి ఆనందమేగా. పెళ్లి గూడా రాయాలి. మీరెంత భావోద్వేగానికి లోనై దాన్ని రాస్తారో, అప్పుడు మీకు విశ్వం అలాంటి ఆనందాన్ని మళ్ళీ ఇస్తది. అంటే మళ్ళీ పెళ్లి చేస్తదని గాదు. పెళ్లయితే మీరెంత ఆనందంగా ఉన్నారో, అంతటి ఆనందమైన సందర్భాన్ని మళ్ళీ ఇస్తదని అర్థం. ఓ 2 నిమిషాల తర్వాత అన్‌మ్యూట్ చేస్తాను ఛానెల్ మీకు. ఆనందంలో మునిగి తేలిపోవాలి. అవన్నీ ఆనందాలు గుర్తొస్తా ఉంటే ఎట్లా ఉండాలంటే, మేఘాల్లో డాన్సింగ్ నేను అన్నట్టుగా ఉండాలి. అందులో మునిగి మొత్తం అన్నీ రాసేయండి మీరు. అప్పుడు ఎంత మునిగి మీరు రాస్తారో అంత ఎక్కువగా వైబ్రేషన్ రిలీజ్ అవుతుంది ఆనందానికి సంబంధించి. అప్పుడు ఆనందం సృష్టి జరుగుతుంది. ఆనందానికి సంబంధించింది ఏదన్నా మన కళ్ళ ముందుకొచ్చిందనుకోండి, "ఏ చెప్పు నడు పక్క" అనాలి. అనేసి ఆనందాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ ఆనందంగా రాయాలి. ఓకే. ఆనందానికి సంబంధించినయి శిల్పా సుందరి గారు మీ గురించి ఈ డైలాగ్ చెప్పేది. ఆనందం కానిది గుర్తొస్తే నడు పక్క జరుగు అని జెప్పి పక్కకి పంపించేసి ఆనందానికి సంబంధించింది రాసుకుంటారు.
మిగతా వాళ్ళందరూ వీడియోలు ఇంకా అలాగే ఆఫ్ చేసుకొనున్నారు. ఇప్పుడే తిన్నారు కదా! నిద్రొస్తుంది పడుకున్నా. నిన్నే విన్నాను ఆ పాట. ఒక్క నిమిషం. వాళ్ళు పడుకొనుంటే పాట పాడాను. గుర్తొస్తలేదు. లాలి జో లాలి జోల పాడుతా వచ్చు నా తల్లి. తర్వాత గుర్తొస్తదండి. జోలాలి 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 జోల పాడుతా వచ్చు నా తల్లి. కామా పెట్టుకుంటే మీరు రాసే వాటికి వెనక్కెళ్ళి చూసుకుంటే ఇన్ని ఆనందాలున్నాయి నా జీవితంలో అని మీకే అనిపిస్తది. ఒక్క క్షణం ఆగి మీరు రాసినవి చూసుకుంటే ఇన్ని ఆనందాలున్నాయి నా జీవితంలో అని మీకే అనిపిస్తది. ఏమాత్రం సిగ్గుపడకుండా కొన్ని చెప్పలేనివి ఉంటే అవ్వైనా సరే రాసిపెట్టుకోండి. ఎందుకంటే మీకవి చాలా ఆనందాన్నిచ్చిన విషయాలు. అవి ఎలాంటివైనా సరే రాసిపెట్టుకోండి.
చూసారా ఎన్నున్నాయో. ఇన్నేమన్నా మీ జీవితంలో పెట్టుకొని గూడా ఉన్న 2, 3 సమస్యల గురించే ఆలోచిస్తూ మీ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నారు. దాదాపుగా ఒక సంవత్సరంలో ఎంత లేదన్నా ఒక 10 విషయాలు లేదా ఒక 3 విషయాలు, 4 విషయాలు ఉంటాయనుకుంటే మీ దగ్గర అందరూ వయసు 30 సంవత్సరాల పైన ఉంది. మీరు మిమ్మల్ని వదిలేస్తే ఈ రోజంతా రాసిపెట్టే ఉంది. కాబట్టి ఆ! బ్రేకేయండి. బ్రేకేసేసి తర్వాత స్టెప్ తీసుకుందాం. ఆ బ్రేక్‌ని రాత్రి పడుకునేటప్పుడు కంటిన్యూ చేయండి. ఓకే. అయితే చామల అంబిక గారు అడుగుతున్నారు. కొంచెం మీరు వీడియోలో ఫుల్ కనిపించేలాగా ఉండి అడగండి. కొంచెం ఫోన్ కిందకనండి. ఆ! సార్ నేను ఒక క్వెషన్ అడగాలి సార్. వినబడుతుందా మాస్టర్? వినిపిస్తుంది. ఆహా! నేనెంత ప్రేమగా ఉన్నా గానీ, మా అత్తయ్య వల్ల గొడవలొస్తున్నాయి నాకు, మా ఆయనకి. అది హ్మ్. ఎంత సాల్వ్ జేసినా సరే, గొడవలొస్తూనే ఉన్నాయి. నాకు ఏం అర్థం గావట్లేదు. చాలా ఏడుపొచ్చేస్తుంది. నిన్న హ్మ్. జరిగినాయి, ఈరోజు జరిగినాయి. ఈ సంవత్సరం అంతా హ్మ్. బాలేదు మాస్టర్ నాకు. ఓకే. నేనేమనకపోయినా గొడవలొస్తూనే ఉన్నాయి. ఓకే. నేనెప్పుడు ఇప్పుడు పరిచయం మీకు? నేనెప్పుడు పరిచయం మీకు? ఎన్ని అంటే నెలలా? సంవత్సరమా? తెలీదు మాస్టర్. అందాజ ఒక సంవత్సరమా? 2 సంవత్సరాలా? 6 నెలలా? అప్రాక్సిమేట్‌లీ. అంత గుర్తులేదు నాకు. దాదాపుగా ఒక సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల కాలం. పరిచయమైనప్పుడు అప్పుడు మీరెలా ఉన్నారు? ఆ! బాగున్నా. బాగున్నారు. అప్పుడు హ్మ్. బాగున్నారు. రాబోయే ఇబ్బందులన్నీ ఇలా జరుగుతాయని తెలిసే మాస్టర్సు నాలాంటి ఒక మాస్టర్‌ని మీకు పరిచయం చేశాడు. క్లాస్‌లకు రండి, చేసుకోండి అని ఎన్ని సార్లు గుర్తు చేసుంటాం. ఎన్ని రకాల వర్క్‌షాప్‌లు పెట్టుంటాం. వచ్చారా? రాలేదు. నాకు దాని వలన టైం అందుబాటులో లేదు. దట్ టూ క్లాస్ వింటుంటే బాగా నిద్రొస్తుంది. నిద్రొస్తుంది కదా! ఇంకెందుకు రావాలిలే అని రాలేదు. నిజంగా అందుకే ఇవ్వ రాలేదు నేను. ఇవాళెందుకు రాగలిగారు అంటే అవసరం. ఇవాళ ఇవాళ నేను ఎందుకొచ్చాను అంటే, ఈ నిద్రపోయినా సరే, నిద్రపోతే అట్లనే కళ్ళు మూసుకొని క్లాస్ వింటా అని నిశ్చయంగా డిసైడ్ చేసుకొనొచ్చినా నేను. అత్ ఖచ్చితంగా రావాలి అని వచ్చినా నేను. అత్యవసరం. అవసరంగా ఉన్నప్పుడే మీరు మార్చుకోవాలి సమస్యల్ని. అత్యవసరంగా మారిందిప్పుడు. అప్పుడే వచ్చుంటే, అప్పటి నుంచే మీరవన్నీ జేషుంటే, అసలు ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు. నేనసలు ఎవరికైతే నేనెప్పటినుంచో ఇప్పటికైనా తొలగించుకోవచ్చు. ఎవరికైతే నేనెప్పటినుంచో పరిచయం ఉండి గూడా, నా నేను నా క్లాస్‌ల గురించి తెలిసి గూడా క్లాస్‌లకు రాకుండా, సార్ ఇంకో వర్క్‌షాప్ పెడతాడులే అప్పుడొద్దాం. సార్‌కి ఏం పనుంది నేను సార్ ఊకే వర్క్‌షాప్ ఒకటి సారీ, సారీ. పెట్టాడు. నేను ఆ! నేను మిమ్మల్ని అలా గాదు. అయితే అనుకోలేదు. మిమ్మల్ని గాదు. మీ ఒక్కరిని గాదు. నేనందరిని మిగతా వాళ్ళందరిని గూడా అంటున్నాను. సార్ ఇది నేనసలుకు గాకపోతే ఇంకో వర్క్‌షాప్ ఒకటి, పెడతాడు అని జెప్పి. ఒకటి హ్మ్. నేనసలకి నే నేనసలకి ఏమనకపోయినా అన్నీ నాకే వస్తున్నాయి. నా అద్ మొగుడు కూడా వాళ్ళ అమ్మని పట్టించుకుంటారు. అంటే ఎందుకు పెళ్లి చేసుకున్నానని, అంటే మా అమ్మ వాళ్ళకని పడేసిట్టారా నన్ని?
ఇప్పుడు అతన్ని మీరే ఎంచుకొని వెళ్లారు. మీరే పలానా వ్యక్తి ఆయన చెప్పాడు మీకు. ఓకే. ఆయన పరిస్థితి ఏంటి? ఏంటని చెప్పాడు. చెప్పినప్పుడు మీరెళ్లారు. ఓకే. అన్నీ మారిపోతాయి. ఎప్పుడు మారుతాయంటే, మీరు అద్దం ప్రక్రియ. ఇప్పుడు ఇది చేస్తున్నారు గదా! ఇది చేస్తున్న దాని వల్ల క్లీనింగ్ జరుగుతది. ఇదొకటే సరిపోదు. తర్వాత మీకది 4 సంకల్పాలున్నాయి గదా! అద్దం ప్రక్రియ అవన్నీ. అబ్బాయి మీరు ఆ అబ్బాయి నాకు ఆ రోజు ఒకటే నుంచి హ్మ్. మీరు గంట సేపు చెప్పినా కూడా, మీ సమస్యని గంట సేపు చెప్పినా గూడా పరిష్కారం జరగదు. నేను చెబుతున్నాను అనే ఫీలింగ్ మీకు తప్ప. బాధ చెప్పుకుంటే దిగిపోదు. పెరుగుతుంది. వేరే వాళ్ళకి ఇప్పుడు గూడా వాళ్ళ ఇంట్లో అంటుకుంటుంది. లేరు సార్, ఎళ్ళిపోయినారు. తల్లి, కొడుకు ఓహో! ఎళ్ళిపోయినారు. యాడికెళ్ళిపోయినారో తెలీదు. వాళ్ళెళ్ళిపోతేనే గదా! మీరిప్పుడు క్లాస్‌కి అటెండ్ అవ్వొస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉంటే మిమ్మల్ని ఎట్లా అటెండ్ అవ్వనిస్తారు? డిస్టర్బ్ చేస్తారు గదా! మార్నింగ్ ను మార్నింగ్ నుంచి ఉన్నారు. ఇప్పుడే ఎళ్ళిపోయినారు. అదే అమ్మా! ఇప్పుడు వాళ్ళు ఎళ్ళిపోయి ఉంటేనే మీరు క్లాస్ హాజరవ్వగలుగుతున్నారు ఈజీగా. వాళ్ళుంటే లేదు. ఏదో ఒక డిస్టర్బెన్స్ జేసి అటెండ్ మార్నింగ్ అవ్వనివ్వరు. నుంచి మార్నింగ్ నుంచి ఉన్నారు సార్. మార్నింగ్ నుంచి నేను హ్మ్. వింటూనే ఉన్నాను. ఇప్పుడు ఎళ్ళిపోయినారు. ఆ! పొద్దున్నుంచి చేశారు గదా! దాని ప్రభావం వలన ఆ ఎనర్జీస్ తట్టుకోలేక వాళ్ళు ఇక్కడి నుంచి ఎళ్ళిపోయారు. ఓకే. కాబట్టి ఇంకోసారి నా దగ్గరికి రావద్దు. నా దగ్గర ఈ సమస్య ఉంది అనంటే, మీరు ప్రతిరోజు అద్దం ప్రక్రియ 4 సంకల్పాలు 3 సార్లు చేయాలి. సార్ ఒక లేదు నాకు తప్పు కుదరట్లేదు, ఒక నాకు తప్పు కుదరదు. సార్, ఒక్క నిమిషం. హ్మ్. నేనొక తప్పు హ్మ్. పని జేసినాను సార్. ఏదో ఏది తప్పు గాదు. ఏది తప్పు డబ్బుల్ని గాదు. చించేసిన. డబ్బుల్ని లేదు. చించేసిన. చించి హ్మ్. కాల్చేసిన. ఎప్పుడది? పెళ్లి గాకముందా? ఇప్పుడే, పెళ్లయ్యాక? ఇప్పుడే. హ్మ్. ఓకే. పర్లేదు క్షమాపణ జెప్తే అర్థం జేసుకుంటారు. ఒక్కోసారి జరుగుతా ఉంటదట్లా. దాన్నేం అంత పట్టించుకోవద్దు. చెప్తున్నాను. మీలాగా నేనెంత చాలా మంది నేనెంత బాగుండేదాన్నో సార్. ఎందుకు ఇట్లయిపోయినానో నాకేం అర్థం గావట్లేదు. బాగున్నప్పుడు చేయలేదు గదా! అద్దం ప్రక్రియ. బాగున్నప్పుడు ఈ మాస్టర్ మీకు ఫోన్‌లు చేసి చెప్పాడు. క్లాస్‌కి రండి మాస్టర్, మెసేజ్‌లు పెట్టాడు. మీకందరికీ గ్రూప్‌లో మెసేజ్‌లు పెడితే నిద్రపోతున్నారన్న ఉద్దేశంతోని మీకందరికీ డైరెక్ట్‌గా మెసేజ్‌లు పెడుతున్నాను. డైరెక్ట్‌గా మెసేజ్‌లు పెడితే గూడా చాలా మంది నిద్రపోతున్నారు. ఎంతమంది తెలుసా గ్రూప్‌లో ఉన్నవాళ్ళు? 400 మంది. 40 మంది గూడా క్లాస్‌కి రాలేదు. ఏం అవన్నీ జేస్తున్నారు వదిలేసినాను. మీరంతా? ఏదైనా ఎట్లైనా జరగని అని వదిలేసిన. ఏదైనా ఎట్లైనా జరగని హ్మ్. వదిలేసిన. ఏది జరగాలో అదే జరుగుతది. నేనైతే ఓకే. సైలెంట్‌గుంటా. నేనేం మాట్లాడను. మీరు మాట్లాడనంత మాత్రాన అక్కడ మారుతదని మాత్రం అనుకోవద్దు. ఈ అద్దం ప్రక్రియని 4 సంకల్పాలేవైతే ఉన్నాయో, అవి రోజు 3 సార్లు చేస్తే గనక, మీకు 21 రోజుల నుంచి నెల రోజుల్లోనే ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి. నమ్మకంతో శ్రద్ధగా చేస్తేనే నిద్రొస్తుందని, వేరే పనుందని, అదని, ఇదని పక్కన పడేశారనుకోండి, మళ్ళీ పరిస్థితులు ఇంకా ఇంకా వేరుగా అయితాయి. నేను మీ అందరి పరిస్థితులు మీలో చాలా మంది పరిస్థితులు బాగున్నప్పుడే మీ దగ్గరికొచ్చాను. మీకు చెప్పాను. చేసుకోండి. ప్రతిరోజు అద్దం ప్రక్రియ మీరు చేస్తూ ఉంటే కనుక, మీకు కొత్త ఇబ్బందులు రావు. బ్యాలెన్సింగ్ ఉంటది. బ్యాలెన్స్‌గా పోతది. తర్వాత రావాల్సిన ఇబ్బందులు గూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. అలా కాదని వదిలేస్తే మళ్ళీ మామూలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. ఇప్పుడు చెప్పడం వల్ల ఏమీ జరగదు. మీరు చేసుకుంటే మార్పు వస్తుంది. ఆ అద్దం ప్రక్రియని 4 సార్లు ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు. కనీసం 3 సార్లు. మీరెంత ఎక్కువ సార్లు చేయగలిగితే అంత ఎక్కువ సార్లు చేయండి. తొందరగా బయటికొస్తారు. ఓకే. నా ద్వారా చెప్పబడిన ప్రక్రియలు ఎవరైతే నమ్మకంతో, శ్రద్ధతో చేస్తారో వాళ్ళు ఎంతమందైనా సరే వందలైనా, వేలైనా, లక్షలైనా అక్కడ నేను యాస్ట్రల్‌గా ఉంటాను. వాళ్ళకి సహాయంగా యాస్ట్రల్‌గా ఉంటాను. కానీ మీరు చేస్తేనే మార్పొస్తుంది. చేయకుండా రాదు. భూమి మీదున్న నియమం అది. మీకు ఫ్రీ విల్ ఉంది. మీరు ఆ బాధల్లోనే ఉండాలనుకుంటే ఉండొచ్చు. లేదా దాన్ని మార్చుకొని ఆనందం వైపు వెళ్ళాలనుకుంటే ఎళ్ళొచ్చు. అది మీ చేతిలోనే ఉంది. ఓకే. ఓకే.
తర్వాత మరి రోజు పాట పాడినట్టుగానే మీకున్న ఇబ్బందులు, రకరకాలవన్నీ గూడా మీ జీవితంలోకొస్తూనే ఉంటాయి. అంటే ఊరికనే అలా హాయ్ అని జెప్పి పోతా ఉంటాయి. బాగున్నావా అని. మరి మీరేం జేయాలి దానికి? ఉన్న కష్టాలు, ఇబ్బందులన్నిటిని అన్నీ రీల్‌లో తిరిగినట్టుగా తిరుగుతా ఉంటది. ఓకే. అప్పుడు తిరిగినప్పుడు ఏం జేయాలి? మీరొక రీల్ తిప్పాలి. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. ఇలాంటి పాటలుంటాయి. అవన్నీ పాటలు ప్లే జేయాలి. అవి నడుస్తా ఉంటది. మీ పనులన్నీ మీరు జేసుకుంటా ఉంటారు. ఈ సబ్‌కాన్షియస్ మైండు మీరు టీవీ పెట్టుకొని పడుకున్నా గూడా వింటుందని జెప్పాను గదా! అలాగే ప్రతీది బయట చెత్తంతా ఆలోచన రూపంలో భయపెట్టడం, బాధ పెట్టడం చేస్తూ ఉంటది. గతం గురించి ఆలోచించి, భవిష్యత్తు గురించి ఆలోచించి, ఇతరుల గురించి ఆలోచించి చేస్తా ఉంటది. చేస్తా ఉంటే అవన్నీ బాధలొస్తా ఉంటే అప్పుడు ఉల్టా పాడుతా ఉంటాం మనం. భలే మంచి రోజు అనంగానే దీనికేమైనా తిక్కరేగిందా? ఏంది అసలు ఇది? ఏం చేస్తుంది? అసలు ఏం మాట్లాడుతుంది? నేనేమి ఇస్తున్నాను అని చెప్తుంది. నేనేం అడుగుతున్నాను? అంటే ఇంట్ల ఒకసారి మీ హస్బెండ్ ఏదో అడిగితే మీరు ఇంకో ఆన్సర్ చెప్తారుగా. ఇట్లా రివర్స్, రివర్స్ కావాలన్నమాట. నాదెలా ఉండే అంటే ఒకప్పుడు నేను బ్యాంక్‌లో పనిచేస్తాను. బ్యాంక్‌లో అంటే సేల్స్ ఇగ ఇది ఒక రకంగా ఉంటదన్నట్టు. అయితే లేవగానే అబ్బా! మళ్ళా బ్యాంక్‌కి పోవాల్నా? మళ్ళా ఆడికి మళ్ళా బిజినెస్ అడుగుతారు. అట్లా ఇట్లా. అసలిప్పుడు ఎట్లుంది తెలుసా? గత సంవత్సరన్నర నుంచో, బహుశా 2 సంవత్సరాల నుంచో ఎట్లాంటి స్థితిలో ఉన్నానంటే, వాళ్ళు ఫోను జేసి, "నువ్వు బిజినెస్ చేయట్లేదని" అడుగుతారు గదా! చేయలేదని అడుగుతారు గదా! అప్పుడు మాత్రమే బాధొస్తది. మిగతా అంత సమయమంతా నా పని నేను జేసుకుంటా ఉంటాను. నేను ఆనంద స్థితిలోనే ఉంటాను. బ్యాంకులో అడుగుపెట్టినా కూడా నా మీద ప్రభావం ఉండదు. ఇక్కడ ఏంటి ఇంటికాడుంటేనే ప్రభావం ఉన్న విషయాన్ని బ్యాంకులో అడుగుపెట్టినా గూడా నా మీద ప్రభావం చూపించకుండా మార్చేసుకుంది. అదెలా? మొదటి అడుగు అదే పాటలే. రోజు పొద్దున్న లేవంగానే వాష్‌రూమ్ ఎళ్ళొచ్చి పాటలు పెట్టుకుంటా నేను. ఒక 40 సాంగ్స్ ఉంటాయి. ఆ 40 సాంగ్స్ వింటూ ఉంటాను, పాడుతూ ఉంటాను. పాటలనేది వినడం చాలా చిన్నప్పటి నుంచి ఎప్పటినుంచో నాకు బాగా అలవాటు. చిన్నప్పటి నుంచో అంటే ఒక వయసు నుంచి అలవాటు బాగా. పాడడం అలవాటు, వినడం అలవాటు. అందులో ఆనందానికి సంబంధించిన పాటలని జెప్పి ఒక 40 సాంగ్స్ ఉన్నాయి. 40 పైనే ఉన్నాయి. ఆ సాంగ్స్‌ని గూడా తీసుకొచ్చి ఒక దగ్గరేసాను. నేనెంత సాంగ్స్ పరంగా ఎట్లా ఆహ్, ప్రేమతో ఉంటాను, ఇష్టంతో ఉంటానంటే, అందులో హాట్ సాంగ్స్ అని, అందులో ఫాస్ట్ బీట్ సాంగ్స్ అని, లవ్ సాంగ్స్ అని, మాస్ బీట్ సాంగ్స్ అని, హ్యాపీ సాంగ్స్ అని, స్లీపింగ్ సాంగ్స్ అని, ఇలా రకరకాలుగా సాంగ్స్ నేను తయారు చేసుకొని పెట్టుకున్నాను. అవి మాత్రం ఎక్కువగా హ్యాపీ సాంగ్సే వింటూ ఉంటాను. అప్పుడప్పుడు మాస్ బీట్ సాంగ్స్ వింటుంటాను. అప్పుడప్పుడు లవ్ సాంగ్స్ వింటూ ఉంటాను. అవన్నీ వింటూ ఉంటే మీకు సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అవుతుంది. అవన్నీ కూడా మీకు రికార్డ్ అవ్వడం వల్ల మీరు దాన్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. మీ లోపలికి పోయేదంతా కూడా మళ్ళీ ఒకరోజు సృష్టి జరుగుతది. అలా సృష్టి జరగాలనంటే ఫస్ట్ తీసుకునే చెత్తను ఆపేసి మంచిదని తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఒక గంట సేపు క్లాస్ లెక్క తీసుకుంటాం అని చెప్పాంగా. దానిలో భాగంగానే ఇంకో పావుగంటలో అది ముగుస్తది. ఆ పావుగంటలో ఎవరెవరు పాటలు పాడతారో అన్‌మ్యూట్ చేసుకొని పాట పాడేసేయండి. పాడండి. మీకోసం కాకపోయినా వీడియోలు ఆఫ్ చేసుకున్న వాళ్ళలో కొంతమంది నిద్రపోతున్నారేమో వాళ్ళ కోసం జోలపాట పాడినా పర్లేదు. బహుశా నిద్రపోతే ఒకవేళ వాళ్ళు పడుకుంటారుగా మంచిగా. ఎవరు పాడతారు పాట. పాటలు పాడడం అలవాటు చేసుకోవాలి. పాటలు వింటే ఆనందంగా ఉంటారు. పాటలు పాడితే ఆనందంగా ఉంటారు. డాన్స్ చేస్తే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఆటలాడితే గూడా ఎక్కువ ఆనందంగా ఉంటారు. పిల్లల సమక్షంలో ఉంటే గూడా ఆనందంగా ఉంటారు. ఈ 5 విషయాలు మీరు మీ జీవితంలో ఎప్పుడు ఉండేలాగా చూసుకోండి. డాన్స్ ఒక్కటి నేను తక్కువ చేస్తా ఉంటాను. మిగతా మాత్రం 4 ఎప్పుడు నా జీవితంలో ఉంటూనే ఉంటాయి. ఎవరు పాడుతున్నారు మరి పాట?
ఎవరు చేతట్లేదు. అందరికి అన్మ్యూట్ ఉందా ఆప్షన్? వాడదా? వెరీ గుడ్. నేను వాడితే కానీ మోటివేషన్ రాదు. ఆల్రెడీ వాడినా కాబట్టి మోటివేషన్ వచ్చేసింది. ఓకే. నమస్తే సార్, ఆత్మ ప్రణామం. నమస్తే. ప్రణామాలు. చెప్పండి. సార్, పాటలు పాడడం అనేది, ఆస్వాదించడం అనేది జ్ఞానంలోకి వచ్చిన తర్వాతే అనిపించింది సార్ అనుభూతి. మామూలుగా చిన్నప్పుడు సాంగ్స్ వింటుంటాము, అవి గొప్పని ఏమన్నా పాడామనుకోండి, ఇంట్లో వాళ్ళు అప్పు చెత్తలా ఉన్నాయి గొంతు అంటారు. అప్పుడు ఆపేస్తాం. ఇంకా లోపల అనిపించినా పాడం, ఇంకా భయం వచ్చేస్తుంది. మన వాయిస్ అంత చండాలంగా ఉందా అని మైండ్ లో పెట్టేస్తాం. అమ్మా నాన్న కదా, మనకన్నా చిన్నోళ్ళు అయితే ఒకటి లాగి లెంపకాయ కొట్టేవాళ్ళు. నీకేం తెలుసు నా గొంతు సంగతి అని చెప్పి. అమ్మా నాన్న అయిపోయారు కాబట్టి కొట్టలేము. అట్లా చాలా తల్లిదండ్రుల పెంపకం చాలా అదిగా ఉంటది. వాళ్ళకి తెలియదు, ఆ అజ్ఞానంలో ఉంటారు వాళ్ళు. పాడండి. పాడుతున్నారా ఇప్పుడు మన పాట? అయ్యో, ఒక నిమిషం ఆగాలి. దేవుడి పాటలు పాడకూడదు. మొదటి నియమం. రెండో నియమం, ఏడు పాటలు పాడకూడదు. ఈ రెండు కాకుండా వేరే వాళ్ళు బయట దేవుణ్ణి సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నువ్వైతే సాగవెదువమ్మ, నవ్వే నీ కళ్ళలో రోజు దీపావళి. థ్యాంక్ యూ సార్. అంతేనా? అంతే సార్. ప్రిపేర్ అవ్వలే, అయితే మాత్రం పాడాలనిపిస్తుంది సార్. ప్రిపేర్ అయితే ఆల్రెడీ మనం హ్యాపీనెస్ మూడ్ లో ఉంటాం కదా. హ్యాపీనెస్ మూడ్ లో అలా ప్రిపేర్ అయ్యి రావడం అనేది ఈ జీవితంలో ఒక్కసారి 2 సార్లు జరుగుతూ ఉంటుంది కదా, అంతేగా. ఈ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అని క్లాస్ ప్రతిరోజు జరిపేవాడిని. అప్పట్లో మొదట్లో ప్రతి వారం జరిపేవాడిని, అంత తర్వాత ప్రతిరోజు జరిపేవాడిని. అప్పుడు వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళు, పాటలు సెలెక్ట్ చేసుకొని వచ్చేవాళ్ళు. అలా సెలెక్ట్ బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఎవరు పాడుతున్నారు మళ్ళీ? ఇంకా నెక్స్ట్ మీరు పెట్టుకుని హ్యాండ్ డౌన్ చేసేయండి. ముందే చెప్తున్నాను, 7 పాటలు పాడకూడదు, దేవుని పాటలు పాడకూడదు. పాడండి శ్యామలాంబిక. రావట్లేదు, వాయిస్ రావట్లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేకింగ్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే. అందమైన మనసు. ఓకేనా? బాగుంది పాడు. మంచి పాట పాడు, వినిపిస్తుంది. పాడమా, మంచి పాట తీసుకున్నావు, పాడు. వాయిస్ రావట్లేదు. ఎందుకు అసలెందుకు అడుగెందుకు మొదటిసారి ప్రేమ కలిగినందుక అందమైన మనసు లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీకు,
ఒక్కసారికైనా తప్పులేది కాదే ప్రేమను చాటేది రైలు బండి కూతే సన్నాయి పాట కాదే రెండు మనసులు ఒకటయ్యేనా ఆలయానందైవం అది నింపుతున్న వేళ అందుకో ప్రేమ దీవెన అందమైన మనసులో సిగ్నల్ లేదు యాక్చువల్గా, అందుకోసం వాయిస్ బ్రేక్ అవుతూ వచ్చింది. మళ్ళీ జాయిన్ అవుతుందా శ్రీలేఖ ఎవరు పాడబోతున్నారు. ఫస్ట్ సామలాంబిక కానీ 2 మాటలు మాట్లాడారు. పాడండి శ్రీలేఖ గారు, అన్మ్యూట్ చేస్తాం, పాడండి. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, వస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నే పండిస్తున్న రైతు నేనై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, వస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. థ్యాంక్ యూ సార్. సూపర్. సామలాంబిక గారు వచ్చారా? ఎస్, అది ఈ మణికంఠ మాస్టర్ దగ్గర ఉన్న పవర్. ఏడ్చిన వాళ్ళు కూడా నవ్వుకుంటూ పాట పాడతాం. అందుకే ఆ వేలు పట్టుకున్నాడు అని చెప్తాం. యాజ్ ఎ ఫ్రెండ్, బ్రదర్స్ లేదా ఫాదర్, మదర్ ఎలా అనుకున్నా సరే, ఓకే, నేను సహాయం చేయడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను మీకు. కానీ మీరు అడగాలి కదా, మీరు శ్రద్ధతో మీరు అడిగితేనే చేస్తాం, లేకపోతే చాలా చాలా బాగా పాడావు శ్యామలాంబిక. వాయిస్ కొద్దిగా బ్రేక్ అయింది కానీ చాలా బాగుంది. ఏం చేయాలి? ఆనందం కాని విషయాలన్నీ గుర్తొచ్చినప్పుడల్లా పాటలు వింటా ఉండాలి, పాటలు పాడుకుంటూ ఉండాలి. ఓకే. ఆనందానికి సంబంధించిన సాంగ్స్‌లో ఇప్పుడు శ్రీలేఖ గారు పాడిన పాట కూడా ఉంటుంది నా లిస్ట్‌లో. ఓకే. ఎదుటి వాళ్ళు మనని అంటే మనల్ని గొప్పోళ్ళనుకోవాలంటే ఫస్ట్ మనం అనుకోవాలి మనం గొప్పోళ్ళమని. మనం అనుకోకుండా వాళ్ళెలా అనుకుంటారు? ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎగబడితే కనబడితే తలబడిపోరా సంథింగ్. నేనే ఆ చిత్రాన్ని, నేనే ఆ నక్షత్రాన్ని అని. అంటే ఫస్ట్ మనం అనుకోవాలిగా. అనుకుంటేనే బయట వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఆనందం అనేది ఎక్కడో లేదు, లోపలే ఉంది. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకి కారణం మీ లోపలే ఉంది. లోపల ఉన్నదాన్ని మీరెప్పుడైతే శుద్ధి చేసుకుంటారో బయట ఉన్నది మారిపోతుంది. సమస్తం మారిపోతుంది. బయట ఉన్నదంతా కూడా, జరుగుతున్నదంతా మీకు మీ జీవితంలో మీకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతీదీ మీ లోపల ఉన్నదే. లోపల ఉన్నదాన్ని ఎప్పుడైతే మీరు శుద్ధి చేసుకుంటారో అప్పుడు బయట ఉన్నది శుద్ధి జరిగిపోతుంది. ఈరోజు శ్రీలేఖ గారికి కూడా యాక్చువల్‌గా తన లైఫ్‌లో చాలా పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. మన శ్యామలాంబిక గారు లాగానే అలాంటిదే. అలాంటి వాళ్ళిద్దరే ఇక్కడ మీరు పాట మొదట వాళ్ళే పాడగలిగారంటే ఈ క్లాస్ యొక్క స్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఓకే. వాళ్ళిచ్చిన మోటివేషన్‌తోని భవిష్యత్తులో కొన్నాళ్ళ తర్వాత ఈ సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ క్లాసు బహుశా రోజు చేయాలనిపిస్తుంది. చూద్దాం అవకాశాన్ని బట్టి. మళ్ళీ ఎవరు వాడతారు నెక్స్ట్ ఇప్పుడింకా? హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే
అన్మ్యూట్ చేస్తాను. భగవతి గారు, కండిషన్ అప్లైస్ మీకు కూడా. దేవుని పాట ఉండకూడదు, ఆనందానికి సంబంధించిన పాటే ఉండాలి. లత దేవుని గారు పాట ఎందుకంటే పాడతారు సార్, లత గారు పాడతారు. లత గారు ఓపెన్ చేయండి, ఆవిడ ఓపెన్ చేసుకోలేరు. ఓహో ఆవిడ తెలియదు. చాలా బాగా పాడతారు ఆవిడ. ఓహో ఆవిడది. ఆవిడ పాడతారని చెప్పడానికి మీరు మీరు నమస్తే అండి. నమస్తే. పాడండి లత గారు, తెలుసు, గుర్తుంది. ఫస్ట్ ఆవిడే హ్యాండిల్ చేస్తారేమో అనుకున్నాను కానీ చూద్దాం. నమస్కారం. పొద్దు పొడిచింది పొద్దు పొడిచింది మొద్దు నిద్ర లేవరా లేవరా, పొద్దులేదు గిద్దు లేదు సద్దెన్నం కట్టలేదు, పండంటి నానిదురా పాడు చేసివేమిటి, అట్లాగంటే ఎట్లా మామ, పొట్ట గడిచేది ఎట్లా మామ, ఏటకెళ్ళరోయ్ మామ ఏటకెళ్ళరోయ్, ఏటకెళ్ళి చేపలన్నీ పట్టుకెళ్ళరా, అట్లాగే పోతాను ఓ పిల్ల, నీకు పట్టు చీర తెస్తాను చూడు మళ్ళా, హైలెస్సా హై హై హైలెస్సా. మీరు జోకర్ అది. చాలా బాగా పాడారు. డాన్స్ కూడా కుర్చీలోనే డాన్స్. అద్భుతం. తర్వాత పాడండి వినిపించిందా ఇంకోటి సార్? వినిపించింది. చాలా బాగా పాడారు. డాన్స్ కూడా చేస్తున్నారుగా. ఓకే, తర్వాత ఎవరు పాడతారు ఇంకా? లావణ్య గారు ఇంకా ముందుకు వచ్చారు. పాడతాను సార్ నేను లేదా ఎవరు పాడుతున్నారు మరి? నేను ఒక ఫుల్ ఫ్లెజ్ సాంగ్ పాడతాను, అప్పుడు మరి మీకేమన్నా కొంచెం మోటివేషన్ వస్తుందేమో చూద్దాం. మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను, ఫుల్ ఫ్లోర్లో సింగింగ్ నేను, జాబిలిపై జంపింగ్ నేను, నిన్నటి దాకా అరవింతలు అంటే ఏడేనంటూ తెగ ఫిక్సింగ్ నేను, గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగే ఇంకో వండర్లా వాచింగ్ నేను, ఏ భ్రమరాంబకి నచ్చేశాను, ఏ జజ్జనక అంబరమే టచ్ చేశాను, ఏ భ్రమరాంబకి నచ్చేశాను, జజ్జనక అంబరమే టచ్ చేశాను, మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను. తర్వాత చరణం పాటలు పాడక చాలా రోజులు అవుతుంది, అందుకే గుర్తు రావట్లేదు. నెలవంక ఊయల్లో సిట్టింగ్ నేను, వెన్నెలని డ్రింకింగ్ నేను, ఆ మ్యూజిక్ లో మ్యాజిక్ నే మంచింగ్ నేను, తామర పువ్వల్లే వింటర్ గువ్వల్లే ఒంటరి వెయిటింగ్ నేను, పండగ కబురొస్తే జాతర వీధల్లే హ్యాపీనెస్ తో డేటింగ్ నేను, భ్రమరాంబకి నచ్చేశాను, ఏ జచ్చనక అంబరమే టచ్ చేశాను. రారండో ఈ వేడుక చేద్దాం, వేడుక చూద్దాం సినిమా పేరు. చైతన్య హీరో, నాగ చైతన్య హీరో. ఇది సాంగ్. తర్వాత ఇంకా కొన్ని సాంగ్స్ ఉంటాయి, అలా చాలా సాంగ్స్ ఉన్నాయి. సింబలే సింబలే సంబరాలు అందలే హాయిలే, బల్బలే బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే, వెన్నెలమ్మ ఇట్లకొచ్చే అంబానీలో, సింబలే 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 సింబలే. తర్వాత ఇంకా
ఉన్నాయి కొన్ని. గోదారల్లె పొంగే నాలో ఆనందం, గోరింటల్లె పూచే నాలో సంతోషం, హరివిల్లై విరిసిందమ్మా కళ్ళల్లోన ఆశ, సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస, కలహంస నడకల్లోన అందాల హైలెస్స, నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం, నిండా నింపిందమ్మా నాలో సంగీతం. ఇంకొకటి 'సీను వాసంతి లక్ష్మిలో' పాట ఉంటది. ఆయన అందులో కళ్ళు లేనివాడిగా పాత్ర వేశాడు. కానీ ఏమంటాడు, తన మనసుతో చూస్తూ పాడతాడు పాట. గోదారి నవ్వింది తుమ్మెద, నిండు గోదారి నవ్వింది తుమ్మెద, మా పల్లె నవ్వింది తుమ్మెద, మల్లె పువ్వల్లె నవ్వింది తుమ్మెద, సంబరాల వేళ తుమ్మెద, ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెద, ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్లుంటే ఎంత బాగుంటుందే తుమ్మెద, గోదారి నవ్వింది తుమ్మెద, నిండు గోదారి నవ్వింది తుమ్మెద. ఇలా చాలా పాటలు నాకు నోటెడే ఉంటాయి అన్నట్టు. కాకపోతే ఈ కొద్ది రోజుల నుంచి పాటలు తక్కువ విన్నా, అందుకోసమని పాడలేకపోయాను. లక్ష్మి గారు పాడతారంట, పాడండి. దాన్ని అందరిని అన్మ్యూట్ చేస్తే క్లాస్ వినిపిస్తారంట. ఆల్రెడీ మీ క్లాస్ వినిపిస్తారు నేను. చెప్పండి, పాడండి మా లక్ష్మి గారు. ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బతుకు, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది లేదు. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగే నీ హద్దు, ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బతుకు బతుకు అంటే అంటే గెలుపు, గెలుపు కొరకే బతుకు. ఇంకోటి ఇంకోటి మిస్ అయ్యాను నేను. మోటివేషనల్ సాంగ్స్ కూడా నా దగ్గర ఉంటాయి. ఇవి ఎప్పటి నుంచో నేను వింటున్నాను. పాటలు వినడం మొదలుపెట్టిందే మోటివేషనల్ సాంగ్స్ తోనే. ఆ తర్వాతనే వేరే సాంగ్స్ వినడం అలవాటైంది నాకు. నేను ఎంబీఏలో ఉన్నప్పుడు అలవాటు. చాలా మంచి సాంగ్ మోటివేషనల్ సాంగ్స్. అందులోనే మీకు మోటివేషనల్ సాంగ్స్‌లో ఇంకా 2 హైలైట్ సాంగ్స్ ఉంటాయి. దాంట్లో ఆహ్, ఓం మారియా ఓం మారియా ఓం మారియా ఓం మారియా, రేపన్నది మాపన్నది పనికి రాదులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు. ఈ సాంగ్ గూడా ఇంకా అంటే మీనింగ్ చాలా బాగుంటుంది. మన క్లాస్ కొనసాగించాలి గాబట్టి వచ్చాను. చంద్రమతి గారు అలా అలా ప్రత్యక్షమయ్యారు. ఒక 6 నెలల తర్వాత, మరి 3 నెలల తర్వాత అలా వచ్చేసారు. తర్వాత ఇలా సాంగ్స్ దాంట్లో మీరు ఆహ్, మన 'సంబరం' సినిమాలో గూడా ఉంటుంది. పట్టుదలతో చేస్తే అని. ఓకే. అవన్నీ సాంగ్స్ కావాలంటే నేను పంపిస్తాను. మోటివేషన్ సాంగ్స్ అయినా, హ్యాపీ సాంగ్స్ అయినా ఇవన్నీ. ఒక ఇద్దరు పాట పాడినాక మనం క్లాస్‌లోకెళ్దాం. ఎవరిద్దరు పాడతారు పాట? పాడిన వాళ్ళు గాకుండా వేరే వాళ్ళు. చంద్రమతి గారు పాట పాడమని వచ్చినట్టున్నారు కరెక్ట్ టైంకి. కదా! హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఎవరు పాడతారు? పాడిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు పాడాలి. సరే, శ్యామల మీకు అవకాశం ఇద్దాం మరోసారి. అది మనకు సరిగ్గా వినిపించలేదు గదా! సార్ పాడనా? ఆ! పాడండి. వయ్యారి భామ నీ హంసనాలక, ఎందుకే తొందర తొందర, ముదుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలు దడదడ, హే పిల్ల నీ పేరు లవ్లీ, జారిపోకే చేపల్ల తూలి, జపండులా ఉన్నావే బుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ, వయ్యారి భామ నీ హంస నడక, ఎందుకే తొందర తొందర. హ్మ్. పాటలు పాడడానికి ముందు ఎలా ఉంది మీ స్థితి? పాడడం మొదలుపెట్టాక, పాడుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది?
బాగుంది. గాల్లో తేలినట్టుగా ఆనందంగా ఉందా లేదా? బాధనంతా మర్చిపోయి ఆనందంలో మునిగిపోయినట్టు. పాటలకు అంత శక్తి ఉంది. ఓకే. అందుకే రోజు పాటలు పాడుతా ఉండాలి, వింటూ ఉండాలి. పాజిటివ్ సాంగ్స్ మాత్రమే. అంటే ఆనందం మాత్రమే ఉన్న సాంగ్స్ ఉంటాయి కొన్ని. అలాగే లిస్ట్ ఉన్నది పంపించమంటే పంపిస్తాను నేను అందరికి. ఓకే. సార్, థాంక్ యూ. సార్, ధన్యవాదాలు. సార్ ఆ! ఒక్క హ్మ్. నిమిషం. హ్మ్. ఇంకా నేను వాళ్ళ గురించి వదిలేసినాను సార్ బాధపడేది. అంతే. మా అత్త, నా మొగుడు గురించి వదిలేసారు. వదిలేసిన. మా వదిలేసేయండి. వదిలేసి పుట్టింటోళ్ళకి మా హ్మ్. మా అదే పుట్టింటోళ్ళకి నువ్వు కాల్ జేసి కూడా చెప్పినారంట. ఓహ్! ఓకే. చెప్పనీయలేని వదిలేసిన. నీకు క్లాస్ ఇప్పుడు వాళ్ళ గురించి కాదు సార్, మెసేజ్ జేసినారు హ్మ్. వాళ్ళు. నీకు హ్మ్. వాళ్ళకన్నా మెడిటేషనే ముఖ్యమా అని మెసేజ్ జేసినారు. అవును, నాకు హ్మ్. మెడిటేషనే ముఖ్యమని నేను రిప్లై ఇచ్చాను. ఆ! వాళ్ళ గురించి మాట్లాడాల్సిన సందర్భంలో గూడా ఒక పాట పాడేశారు. వినాలి. హ్మ్. అంతే. ఓకే. ఓకే సార్. మ్యూట్‌లో పెట్టుకోండి. మాస్టర్స్ మనం ఇక్కడికి భూమి మీది మన కోసమే వచ్చాం. ఓకే. ఎవరి కడుపులో పుట్టాలి, ఎవరికి బిడ్డగా రావాలి అని మనమే డిసైడ్ చేసుకొనొచ్చాం. ఎవరికి తమ్ముడుగా రావాలి, ఎవరికి అన్నగా రావాలి, ఎవరికి అక్కగా రావాలి, ఎవరికి చెల్లెగా రావాలని మనమే డిసైడ్ చేసుకొనొచ్చాం. ఓకే. కాబట్టి మన కోసం మనమొచ్చాం. వీళ్ళందరూ మధ్యలో ఉన్నవాళ్ళే. తల్లిదండ్రులైనా, అన్న చెల్లెలైనా, అక్క చెల్లెలైనా, భార్యాభర్తలైనా ఎవ్వరైనా సరే మీతో మధ్యలో ప్రయాణం చేసేవాళ్ళే. చివరి వరకు పుట్టేటప్పుడు మీరొక్కరే. పోయేటప్పుడు కూడా అంతే. మీకోసమే మీరొచ్చారు. ఇవన్నీ మిమ్మల్ని ఏడిపిచ్చినా, నవ్వించినా, ఏం చేసినా సరే అవన్నిటిని చూసి చూడనట్టుగా వదిలేసేయాలి. పాడండి. రాధిక గారు పాడుతున్నారా? నాని గారు పాడుతున్నారా? నమస్కారం మాస్టర్ గారు. శ్రీలేఖ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. మళ్ళీ అన్ పెట్టండి. హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ మీకే. ఆ! పాడండి. రాధిక గారు. నమస్కారం అండి మాస్టర్ గారు. నమస్కారం. 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 మ్యూజిక్ తో స్టార్ట్ చేస్తాను. తనన తననానా, తనన తననానా, నా గొంతు శృతిలోన, నా గుండె లయలోన, ఆడవి పాడవే కోయిలా, ఆడుతూ పాడుతూ పరవశించు జన్మ జన్మలా, తనన తననానా, నా గొంతు శృతిలోన, నా గుండె లయలోన, ఆడవే పాడవే కోయిలా, ఆడుతూ పరవశించు జన్మ జన్మలా, ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను నిదుర లేపాలని, ప్రతిదీ పసి పాపనే నా ఒడిని చేరాలని, కోరికే ఒక జన్మ కావాలని, అది తీరకే మరు జన్మ రావాలని, ఎగిరి ఎగిరిపోవాలని. ఓకే, కొంచెం కట్ అయిపోయింది. ఎగిరిపోవాలని పాడవే కోయిలా ఉండగా. ఓకే, క్లోజ్. సూపర్. చాలా బాగా పాడారు సాంగ్. నేను పెట్టుకున్న హ్యాపీ సాంగ్స్‌లో గూడా ఈ సాంగ్ ఉంటది. డైలీ వింటూ ఉంటాను ఈ సాంగ్. లైక్ ది సాంగ్ ఆల్సో. చాలా బాగుంది. థాంక్ యూ. నెక్స్ట్ శ్రీలేఖ గారు ఏడికెళ్ళిపోయారు? హ్యాండ్ రైజ్ చేసినప్పుడు పైకొచ్చారు. పాడండి. ఏం పాట పాడతారో ఇది లాస్ట్ సాంగ్‌తోని మనం నెక్స్ట్ క్లాస్ మొదలుపెడతాం. Oh Maria, oh Maria, oh Maria, oh Maria. రేపన్నది మా పన్నది పనికి రాదులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చూద్దామంటే కాలం నాగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు,
ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా రేపన్నది మా పన్నది పనికి రాదులే ఓ మారియా. థ్యాంక్ యూ సార్. ఓకే. బాగుంది సాంగ్. బాగా పాడారు. గుడ్. ఓకే. సరే మిగతా వాళ్ళు వాడలేరు. మరి మిగతా వాళ్ళు వచ్చే వారం వస్తారుగా, ఒక వారం 10 రోజుల తర్వాతనో మళ్ళీ మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి, అప్పుడు వాడడానికి పాటలు రాసుకొని పెట్టుకోండి. ఎవరెవరు వాడలేదో గుర్తుపెట్టుకోమంటున్నాను. లిస్ట్ రాసుకోవాలా? ఓకే. అర్థం చేసుకోండి. ఇంకా వీడియోలు ఆన్ చేసుకోండి. నిద్రపోతే ఎవరన్నా నిద్ర లేవండి. క్లాస్ స్టార్ట్ అయింది. చాలా మంది వీడియోలు ఆఫ్ ఉన్నాయి. వీడియోలు ఆన్ చేసుకోవాలి మాస్టర్స్. ఎం లక్ష్మి, ఎం సురేష్, మల్లీశ్వరి, బబిత, చంద్రమౌళి, భగవతి, అనిల్ కుమార్, రియల్‌మి నార్జో, రెహ్రా ప్రవీణ్. అయితే ఈ పాటలు పాడుతుంటే కొంతమందికి అనిపిస్తూ ఉంటది. ఏం పాటలు పాడుతున్నారు? ఏందసలు? ఏం క్లాసు? అలా అనుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ జీవితంలోకి ఆనందం ఎప్పటికి రాదు. ఎప్పటికి రాదు. కష్టం వాళ్ళ జీవితంలోకి ఆనందం రావడం అంటే. కళ్ళద్దాలున్న వాళ్ళు కళ్ళద్దాలు తీసేసేయండి. అద్దం తీసుకోండి మాస్టర్స్. మనం ఈ మామూలుగా అద్దం ప్రక్రియ చేసినా, ధ్యానం చేసినా, ఏది చేసినా ఎనర్జీ ప్రవాహం జరుగుతది. ఆ ఎనర్జీ ప్రవాహం అనేది మనకి జరగడం వల్ల డైజెషన్‌కి ఇబ్బందవుతది. ఆ డైజెషన్‌కి ఇబ్బందవుతది కాబట్టి నేనెప్పుడు గూడా క్లాసు మామూలుగా అన్నం తిన్నాక థియరీయే చెప్తా ఉంటాను. ప్రాక్టికల్ చేయించం. కొద్ది సమయం వరకు. మనం తిని ఆల్రెడీ గంట పైన అయింది కాబట్టి చేయొచ్చు. సూటిగా అద్దంలోకి చూస్తూ చేయండి మాస్టర్స్. ఓ నా సుప్త చేతనాత్మక మనస్సు, దయచేసి నన్ను క్షమించు. అసలు ఇది నమస్తే. అమేజింగ్ వండర్ఫుల్ సార్. అసలు ఎప్పటి నుంచో అనుకుంటుంది, అయిపోయింది సార్. కానీ ఇంత టైము ఇలా కూర్చుంటామని అసలు అనుకోలేదు సార్. అసలు ఎప్పుడు మనం 1.5 అవర్ 2 అవర్స్ కి అమ్మో ఎప్పుడైపోద్దా ఎప్పుడు అనుకునేవాళ్ళం. ఈసారి ఇంత టైం అంటే ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ సార్. అసలు అయిపోయాం, సక్సెస్ అయ్యాం సార్. అఖండ ఒక అర్థం వారం 10 రోజులు ప్రక్రియకి సక్సెస్ అయ్యాం. కేవలం వారం 10 రోజుల ముందే డిసైడ్ చేయడం జరిగింది ఈ క్లాస్ గురించి. ఇంకా నాదెట్లా ఉంటదంటే నేను డిసైడ్ అయితే ఇంగా అది జరిపిస్తాను క్లాస్. ఎట్లా అయినా సరే జరిపిస్తాను. అది నాకు మాస్టర్స్ గూడా చాలా సహకరిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇన్ని గంటలు మీరు అసలు ఆన్‌లైన్ క్లాస్ నేను ఇన్ని గంటలు చేయడమే ఫస్ట్ టైమ్. నాకేం తెలీదు. ఎంత తెలీదంటే, ఎంత నాలెడ్జ్ లేదు అనంటే, చెయ్యాలన్న తపన తప్ప, నిన్న సాయంత్రం మా అక్కతో మాట్లాడుతున్నప్పుడు, అరే! అన్ని గంటలంటే మరి డేటా కావాలి గదా! డేటా మరి ఎక్కువ అవసరం అయితది గదా! అని అడిగింది. నాదేమో 2 జీబీ డేటా. అయ్యో! అవును గదా అక్క నేనసలు అని మర్చిపోయాను. అంటే చెయ్యాలి అంతే. అది ఎట్లా అయిందని సెకండరీ. ఫస్ట్ చెయ్యాలి అంతే. ఈ రోజైతే అప్పుడనిపించింది. నాదయిపోయింది, మా బాబుది అయిపోయింది, మా వారిది అయిపోగొట్టేయాలి అందరి మధ్యలో ఆగిపోయింది. మధ్యలో ఆగిపోతుంది సార్. ఆగిపోగానే వాళ్ళని పిలిసి కనెక్ట్ చేయమనేది. ఈరోజు నాకు అంకితం చేశారు వాళ్ళందరి. వాళ్ళు ఎవరు వాడుకోలేదు.
వాళ్ళు సహకరించారు. ఇంకా ఆశ్చర్యం అది. ఆ! నా డేటా ఎస్ నువ్వు సార్. వాడుకుంటే నేనేం వాడుకోవాలి అని చెప్పి ఇబ్బంది పెట్టలేదు. ఆ! ఆశ్చర్యం. మధ్యలో 2 సార్లు సార్. ఇంగా ప ప దట్టు ఛార్జింగ్ కూడా ట్రబుల్ ఇచ్చింది సార్ అసల. ట్రబుల్ ఇస్తే ఆడ ఆన్ చేసుకొని పోయి ఆడ కూర్చొని వాళ్ళు నాకు ఇది పెట్టారు సార్. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టి ఇచ్చేసారు. ఆహా! ఓకే. మళ్ళీ ఇక్కడ ఇంకో చిత్రం ఏంటంటే చాలా అసలు మధ్యాహ్నం ఛార్జింగు మీకు క్లాసు బ్రేక్ ఇచ్చాను గదా! బ్రేక్ ఇచ్చినాక ఎస్ సార్. అప్పటిదాకా నాకు తెలీదు మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టాలి అన్న విషయం గూడా. అప్పుడెందుకో మొబైల్ చూస్తే ఛార్జింగ్ తక్కువుంది. 34% ఉంది. అబ్బో! 34% అంటే ఇంకా 4 గంటలు కూర్చోవాలని చెప్పి ఛార్జింగ్ పెట్టేసినాను. వంట అయిపోయింది. ఆలస్యమైనా గూడా నేను ఛార్జింగ్ కోసం కొంచెం ఎక్కువ సేపు క్లాస్ బ్రేక్ ఇచ్చాను నేను. అప్పటిదాకా అంటే ఎస్. చెయ్యాలి అనే తపన తప్ప, దీనికి ఛార్జింగ్ అవసరం ఉంటది. ఇంటర్నెట్ బ్యాలెన్స్ అవసరం ఉంటది అని ఏది ఆలోచన లేదు. మీ జీవితంలో మీ లక్ష్యం పట్ల గూడా మీరు అలాగే ఉండాలి. నాకు కావాలంటే కావాలంతే. అది ఎలా వస్తది? ఎలా బ్రేక్ జరుగుతది? చేశాను సంబంధం సార్. లేదు. ఫస్ట్ మీరు డిసైడ్ గావాలంతే. జస్ట్ ఎస్. నాకది కావాలి. అది నేను సాధ్యం అని నమ్మాలి అంతే. నేను ఇంతే. అది లై కావాలనుకున్నాను. సాధ్యం అని నమ్మాను అంతే. బస్. నిన్న సాయంత్రం ఏం జరిగిందంటే సార్, అమ్మో! అంత టైం కూర్చోగలుగుతాననే లేదా 2 అవర్స్‌కే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేది సార్. అంత టైం నేను ఓకే. కూర్చోగలుగుతానా? నేను చేయగలుగుతానా? చెయ్యాలి. కానీ ఉండాలి. ఏదో కొడితే కొండలు బద్దలు కొట్టినట్టు అయిపోవాలి అని చెప్పేసి నిన్న రాత్రంతా హీలింగ్‌గా పెట్టుకున్నా. నేను మెడిటేషన్‌లో హీలింగ్ చేసుకున్నా. బ్యాక్ పెయిన్ హుహుహు. రాగూడదు. నాకు బాడీ సహకరించాలి. ఇంట్లో పరిస్థితులు సహకరించాలి అని గట్టిగా ఒక అరగంట ధ్యానం చేసుకున్నా కూర్చొని. అంతా నాకు క్లైమేట్ అంతా నాకు సహకరించాలి అని. అలానే అయింది. దట్టో ఈరోజు ఏం జరిగింది సార్, నేను అదే మనం ఇది చేసేటప్పుడు నేను బాగా చలికి వణుకుతా ఉన్నానంట. వణుకుతా ఉంటే ఎవరో మాస్టర్ వచ్చేసి నాకు దుప్పట్లో ఇచ్చేసి నా తల మీద చేయబెట్టి భయపడకు నేనున్నాను నీకేం కాదని చెప్పేసి చెప్పెళ్ళారు. ఎప్పుడది? ఎప్పుడు జరిగిందది? నిన్ననా? ఇవాళనా? అది మార్నింగ్ జరిగింది సార్. ఈరోజు మార్నింగ్ జరిగింది. మీరు మనం అంటే క్లాస్‌లోనా? లంచ్ క్లాస్‌లోనా? మన ఆహా! క్లాస్‌లోనే ఓహో! జరిగింది. లంచ్ బ్రేక్ అప్పుడు షేర్ చేసుకుందామని చూస్తే నా దాంట్లో ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది. అందుకని ఓకే. టైం సరిపోదులే అని చెప్పేసి షేర్ చేసుకోలేకపోయా. ఓహో! ఇబ్బంది పడకు అని చెప్పేసి ఎవరో మాస్టరే సార్ దుప్పటి తెచ్చి కప్పేసి హ్మ్. తల మీద చేయబెట్టి భయపడకు, ఇబ్బంది పడకు, నువ్వు దేనికి ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే మీరు కళ్ళు మూసుకున్నారా? అప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడా? కళ్ళు బాగా ఎనర్జీస్ బాగా ఎక్కువగా వచ్చేసినాయి సార్. తట్టుకోలేక ఆహా! మగతగా ఓకే. ఉంది. మగతగా ఉన్న టైంలో హుహు. వచ్చేసింది. ఓకే. ప్రక్రియలు అలా మెసేజ్ చేస్తున్నప్పుడే. ఇచ్చారు. ప్రక్రియలు యెస్ చేస్తున్నప్పుడే. సార్. ఆ! మరి ఆ! మెడిటేషన్ చేస్తున్నప్పుడు. ఓకే. సూపర్. అద్భుతం. అయితే మీరిచ్చిన మీరందరూ ధైర్యంగా అంటే శ్రద్ధగా కూర్చున్నారు గాబట్టి, నేను ధైర్యంగా ఇంకా అఖండ అద్దం ప్రక్రియ గాని, హృదయం ప్రక్రియ గాని చేయొచ్చు. హృదయం ప్రక్రియ అయితే ఇంకా ఎక్కువ వేడిగుంటుంది యాక్చువల్‌గా. హీట్ ఎక్కువ జనరేట్ అయితది. కాబట్టి అద్దం ప్రక్రియ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం ఫస్ట్ మనం. కుదిరినప్పుడు 2 మళ్ళీ నిమ్మకాయలు కట్ కుదిరి చేసుకొని పెట్టుకున్నాను సార్. లెమన్ వాటరు పొద్దున్నుంచి 2 నిమ్మకాయలు ఆహా! లెమన్ వాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. ఓహో! ఓకే. సూపర్. మీ అందరి పట్టుదలకు, శ్రద్ధకు, అంకిత భావానికి మీ విలువైన సమయాన్ని నా కోసం ఇచ్చినందుకు మీకందరికీ కృతజ్ఞతలు. మీకు కూడా సార్. థాంక్ యూ. వీక్లీ పెట్టమంటున్నారు. ఓకే. మ్యూటేసి. ఓకే. తర్వాత ఇంకెవరైనా ఏదైనా చెప్పాలా? మాట్లాడాలా? ఇంకా ఎవరన్నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీకిది మార్పనేది ఇంకా ముందు అర్థమవుతుంది. ఒక వారంలో, ఒక 10 రోజుల్లో లేదా 15 రోజుల్లో తెలుస్తుంది. నాకు కుదిరితే వారంలో లేదంటే 15 రోజుల్లో మళ్ళొకసారి దీని గురించి మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడం కోసం ఒకసారి నేను తీసుకుంటాను మళ్ళీ క్లాసు. భగవతి గారు న చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నాకు నిన్న చూసుకున్నాను మెసేజు. గానీ అక్కడేం లేదు. లింక్ ఎప్పుడు పెడతారో ఏంటో. ఎప్పుడవుతుందో అనుకోని నేను అలాగే ఇవాళ మరి నేను లింక్ చూసుకోలేదు. నాకు కాశీ గారు మధ్యాహ్నం ఫోను చేశారు.
మేడం మీరు వచ్చారా ఇలాగ అయింది. అరే రే నాకు తెలియదమ్మా ఇవాళ అయిందా 10 గంటల నుంచి అయింది మేడం అన్నారు. సరే అయితే ఇప్పుడు వచ్చేస్తానని అప్పుడు ఇంకా నేను భోజనం చేస్తున్నాను 1:30కి ఆవిడ ఫోన్ చేశారు. ఇప్పుడు రెస్ట్ ఇచ్చారు మళ్ళీ 2:00 స్టార్ట్ అవుతుంది. సరే అని చెప్పి 2:00 వచ్చేసాను. వచ్చేటప్పటికి మనం ఇవన్నీ అవుతున్నాయి పాటలు డిస్కషన్స్ అని. నేను లత గారికి ఫోన్ చేశాను. సార్ ఇలా తీసుకుంటున్నారా తనకి తెలియదు పాపం. రోజా గారు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. ఆవిడ మనవరాలు వచ్చారు కూతురు వచ్చారు. ఆవిడ నాకు అవతి భవతి ఎవరు? భగవతి అన్నారు. రోజు మన వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారా? ఆ, నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇలాగ అమ్మాయి ఇక్కడ జాయిన్ అయింది వచ్చి మనవరాలు ఆ పైన ఉంటుంది కదా ఆవిడ పై కంట్రీలో కూతురును ఆ తల్లి ఇప్పుడు వచ్చారు ఇక్కడ జాయిన్ చేశారు ఆ అమ్మాయిని ఇది భువనేశ్వర్లో. కోర్స్ కోసం జాయిన్ చేశారా? అవును కాలేజీలో జాయిన్ చేశారు. హాస్టల్లో ఓకే ఉంచారు. ఆ అది. అమ్మాయి ఇవాళ వచ్చింది ఇంటికి. ఆ అమ్మాయిని ఇప్పుడు వెళ్ళి దింపాలి. నాకు ఇలాంటి బిజీగా ఉన్నాను అందుకు నాకు ఇవాళ మిస్ అయిపోతున్నాను బాగా ఫీల్ అయ్యారు. సరే మరి ఏం చేస్తాం నాకు ఇప్పుడే తెలిసింది కాశీ గారు చెప్తే సరేలే అనేసి వెళ్ళిపోయారట. నేను లత గారికి చెప్తే లత పాపం అటెండ్ అయ్యారు. అలాగ అయిందనమాట ఇవాళ. ఇలాగే మీరు ఒక్కొక్కటి చేయిస్తే కొంచెం మాకు పర్సనల్ గా పెట్టేస్తే బాగుంది సార్. అది ఓకే. ఉమ్. అదే చాలా పర్సనల్ గా బాగా మీకు జరిగింది వచ్చిన మెసేజ్ ఈ క్లాస్ సంబంధించి మెసేజ్ పర్సనల్ గా వచ్చి మీరు చూసుకోరు కదా. దాన్ని నేను చూసుకోవడంలో ఇబ్బంది అయింది. నాది ఫోన్ కొంచెం ఈ మధ్య డేట్ ఇచ్చేయడం నెంబర్ మార్చడంతో వాట్సాప్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ అవుతున్నాయి. అది ప్రాబ్లం. ఓహో, ఓకే. తర్వాత ఇవాళ నెంబర్ నేను మార్చారా? ఆ నెంబర్ మార్చాను సార్ 970 ఇప్పుడు ముందు 837 ఉన్నాం. ఓకే. ముందు ఓకే. అది ఎయిర్టెల్ ఇది ఎయిర్టెల్ కానీ నెంబర్ చేంజ్ చేశాను. తర్వాత ఇవాళ నేను పవర్ బ్యాంక్ పెట్టి కూర్చున్నాను. మరి నాకు ప్రాబ్లం లేదు. చక్కగానే పెద్ద కంటిన్యూ. ఆశ్చర్యం ఉంటుంది. ఛార్జింగ్ తర్వాత ఇంటర్నెట్ అందరూ పవర్ బ్యాంక్ పెట్టించుకుంటే మరి ప్రాబ్లం ఉండదు. నాకు ఇది నాకు ఫుల్ నిన్న ఛార్జింగ్ సాయంత్రం చెప్పండి. ఇది ఫుల్ ఛార్జింగ్ ఇచ్చేసి పవర్ బ్యాంక్ ఉంచుకున్నాం అంటే మరి ఇంకా కంటిన్యూ అయిపోతుంది. అది నేను ఒక నెల క్రితం పవర్ బ్యాంక్ కొనిపెట్టుకున్నాను. ఒక బాగుంది. అదేదో దీనికి బాగా ఉపయోగపడింది. నిన్న మా అక్క చెప్పేంత వరకు కూడా నాకు అదేంటిది అసలు డేటా అవసరం దానికి డేటా రీఛార్జ్ చేయించాలి అని కూడా నాకు తెలియదు. అది అక్క చెప్పాకనే నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టాను. చూసుకోండి డేటా ఉండాలి మరి అని. చూసుకుంటుంది సార్, విశ్వం చూసుకుంటుంది. విశ్వం విడిచిపెట్టదు మరి. అదే ఎప్పటికీ అసలు వదిలిపెట్టదు, దగ్గర నుండి చూసుకుంటుంది. అదే మా అదృష్టం ఉండాలి, మీ సహకారం ఉండాలి, అయిపోతుంది. విశ్వం చూసేసుకుంటాం. అది సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. మరి తక్కిన మెసేజెస్ తక్కిన అఫర్మేషన్స్ ఎప్పుడు చేస్తారో కొంచెం ముందుగా మనం డిస్కషన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే కొన్ని గంటలు కూర్చొని అయిపోయింది లేదు. అది మన ఇష్టం కాదండి. అదే భగవతి గారి వయసు ఎంతో తెలుసా మీ అందరికి? భగవతి గారి వయసు కొంచెం ఆరోగ్యం బాగాలేక ఆవిడ వీడియో ఆఫ్ చేసి ఉంచారు. కానీ ఆవిడ వయసు ఎంతో తెలుసా మీకు? 80 ఎంత? 75. 75 సంవత్సరాలు. మళ్ళీ ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది. ఆమె 2 నుంచి కూర్చున్నారు. మళ్ళీ ఎప్పుడు పెడుతున్నారు సార్ అని అడుగుతుంది ఆవిడ. ఇది తప్పనంటే మరి అన్ని వదిలించుకోవాలి. ఈ జన్మలోనే అన్నిటి పంపించాలి. మాస్టర్ దొరికినప్పుడు ఇంకా ఉంటే 100 ఏళ్ళు ఉండిపోదాం గానీ వదిలించేసుకొని వెళ్ళాలి. ఎందుకు వచ్చామో అది తెలుసుకోవాలి. ఇంత చక్కటి యూనివర్సిటీలోకి వచ్చాం. ఆ యూనివర్సిటీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు శ్రద్ధగా అన్ని కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తే భూమి మీద ఉన్న అత్యున్నతమైన జ్ఞానం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు సాధించుకున్న రోజు నా దగ్గర ఆల్రెడీ ఉంది అది. కానీ అలాగే సాధించినప్పుడు అది అందరికి అందివ్వడం జరుగుతుంది. మీ తపన, మీ శ్రద్ధనే దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, ఇంతమంది రావడం, హాజరవడం. వీళ్ళు సగం మంది వీడియోలు ఆఫ్ చేసినా కూడా వాళ్ళు చేశారో చేయలేదో తెలియదు. కానీ ఇంకా వాళ్ళని ఏమి అనలేక వదిలేశాను నేను. ఓపెన్ చేశాను వీడియో.
నేను కూర్చోలేను సార్ ఎక్కువసేపు సపోర్ట్ తీసుకోకపోతే. అందుకనే వీడియో ఆఫ్ ఓకే. చేస్తా. అటు ఇటు అటు అవుతుంటాను. ఈ పిరమిడ్ చైర్ ఉంది. పిరమిడ్ చైర్ ఉన్నా కూడా నాకు కొంచెం ఇన్కన్వీనియంట్. అందుకనే వీడియో ఓపెన్ చేయను. పర్లేదు, మీకు తెలుసు కదా నా గురించి. రీసెంట్ గా ఒక చిన్న ప్రమాదం జరిగింది ఆవిడకు. అందుకోసమని అది జరిగినాక దాదాపు 7-8 గంటల వరకు కూడా చెయ్యి ఫ్రాక్చర్ అయిన విషయం తనకు తెలియదు. అంత అదేనే. పాజిటివ్ గా ఉన్నది. 70 సంవత్సరాల అన్ని వయసులో చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. బ్రతికిపోయింది. కొన్ని గంటల తర్వాత తెలిసింది. ఏదో నొప్పిగా అనిపిస్తుంది ఏంటా అని చెప్పి చెక్ చేపించుకుంటే అది అని తెలిసింది. అంత పాజిటివ్ గా ఉంటారు. పాజిటివ్ చక్కగా ఇప్పుడు చెయ్యి ఎత్తేస్తున్నాను సార్ పైకి. అస్సలు ఇది లేదు, Yes. నొప్పి లేదు. Yes. ఏమీ లేదు, ఇలా తిప్పుతున్నాను కూడాను. పూర్తిగా క్రాక్ Super. ఇచ్చింది, బాల్ క్రాక్ ఇచ్చేసింది. Okay. హోమియోపతి మెడిసిన్ తో Okay. క్యూర్ అయిపోయింది, మెడిటేషన్ తో క్యూర్ Super. అయిపోయింది. Thank you to అది homeopathy. Thank you for the doctor. విశ్వాన్ Super. సార్, విశ్వాన్. తర్వాత ఇప్పుడు 4 నెలలు మరి హైదరాబాద్ లో ఉన్నాను కదా, చెప్పేశారు ఇంకా లంగ్స్ 2 లేవు, మరి ఇంకా అయిపోయింది అనేసి. మా ఫ్రెండ్ ఆవిడ కూడా మెడిటేటర్, అంబటి ఉమామహేశ్వరి, Okay. కడతాల్లో ఉంటుంటారు ఆవిడ. అతనితో కృష్ణానందగిరి అని, అతను క్యాన్సర్ టు తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు క్యూర్ చేస్తున్నాడు, యోగి. అతను ఓకే. చూశాను, మరి మనం లాభం తర్వాత లేదు. ఏమండి? ఓకే. మనం ఇది తర్వాత మాట్లాడదామండి. ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్, డేటా 2 ఉన్నాయి కదా! వీళ్ళకి సరిపోవు మళ్ళీ. ఎవరైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ. డేటా అంటే సరే నాది సరే. ఉంది గానీ ఛార్జింగ్ కూడా పట్టుకొని కూర్చున్నాను ఇక పవర్ బ్యాంక్ చేతిలో. వేరే వాళ్ళు నేను ఎవరైనా అంతే. మాట్లాడుతుంటే మాట్లాడతాను. మీకు ఫోన్ నేను చేస్తాను దాని గురించి. పవర్ బ్యాంక్ వేరే పట్టుకొని వాళ్ళకి ఉన్నాను. చెప్పడం గురించి. ఎక్కువ. సరే సరే. అది నాకు కూడా ఓకే సార్. ఇన్ఫర్మేషన్ కావాలి వేరే వాళ్ళకి చెప్పడానికి. నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే. సరే సార్. 4 నెలల్లో ఓకే. మళ్ళీ బ్రతికిపోయి వచ్చేసాను. విశ్వం పంపించింది లాస్ట్ వరకు తీసుకెళ్ళి. మా తపన ఇంకా ఏదో చేయాలి, తపన ఇంకా సార్. ఏదో నేర్చుకోవాలి, పూర్తి చేయాలి అన్న తపన. 2 లెగ్స్ పోయిందని మళ్ళీ రెడీ అయ్యానంటే మరి ఈ ఏజ్ లో. అది. ఇంకా ఎవరైనా మాట్లాడాలా? ఏదైనా సందేహం అడగాల మాస్టర్స్? లేదు అంటే మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకే. ఎవరైనా మాట్లాడేది ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే మాస్టర్స్, మీ విలువైన సమయానికి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత 15 రోజుల తర్వాత బహుశా పూర్ణాత్మతో ఏదో ఒకటి చేపించడం జరుగుతుంది. శ్యామలాంబిక మాటలు ఏదో ఒకటి చేపించడం జరుగుతుంది. చేపించినప్పుడు ఇప్పటికి ఈ రోజుకి ఆ వారం లేదా ఆ 15 రోజులకి మార్పు ఎలా ఉంది జీవితంలో, అంటే అంతకు ముందుకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకోవడం గురించి. శ్యామలాంబిక గారు, ఇప్పుడు మీరు మాట్లాడేది మామూలు విషయం అయితే ఓకే. ఎందుకంటే మిమ్మల్ని మీరు బాధపడ్డ విషయం అయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. అందుకోసం అంటున్నాను. అదేనా? కాదుగా? ఓకే. హలో, చెప్పండి. మీరు చాలా సేపు కూర్చున్నారన్నారు. నేను కూర్చోలేను అనుకున్నారా సార్? ఇదివరకు ఎప్పుడు కూర్చున్నారు ఇంతసేపు? 2 గంటల క్లాసే ఉండలేదు కదా, పడుకున్నారుగా. ఇంతకు ముందు అంటే ఆవలింపులు వచ్చే బాగా నిద్ర వచ్చేసింది. ఇప్పుడు రాలే. ఇప్పుడు ఆవలింపులు వచ్చినాయి కానీ అంత నిద్ర అయితే రాలేదు. ఖచ్చితంగా కూర్చోవాలనుకున్నా కూర్చున్నా అంతే. చూసారా, మన ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇంకో 2 నిమిషాల్లో అయిపోతానంగా క్లాస్ కరెంట్ పోయింది. ఎవ్వరికి కరెంట్ పోలేదు. నాకు తెలిసి ఎవ్వరికి కరెంట్ పోలేదు. అది విశ్వం మనకిస్తున్న సపోర్ట్. అందుకే నేను పెట్టిన మెసేజ్‌లో కూడా మీకు నేను పెట్టాను. విశ్వం మిమ్మల్ని అడుగుతుంది సహాయం చేసే అవకాశం ఇవ్వమని అని. అద్భుతం. అయితే అదేంటి, మనకి అత్యవసరంగా మారేదాకా వెయిట్ చేయొద్దు. అవసరంగా ఉన్నప్పుడే దాన్ని మనం సమస్య పరిష్కరించుకుందాం. ఆ సమస్య అత్యవసరంగా మారేంత వరకు చూసుకోవద్దు. అది కూర్చోబెట్టింది ఇప్పుడు. ఒక నిమిషం సార్. చెప్పండి. ఇప్పుడు ఆ బాధ కూడా వెళ్ళిపోయింది సార్. మా పేరెంట్స్‌కి ఫోన్ చేసి ఏమేమో చెప్పారంట. ఇంకా ఏడుపు వచ్చేసింది కానీ మళ్ళా మీ అఫర్మేషన్స్ కంటిన్యూగా చేసే కొద్దీ ఆ ఏడుపు కూడా పోయింది. ఏది ఎట్లా జరుగుతుందో అలానే జరగని అని వదిలేసిన. లైట్ తీసుకున్నా అంతే. అంతే.
చేయండి. మీకు నేను మళ్ళా 4 సంకల్పాలు పంపిస్తాను. ఆ 4 సంకల్పాలు వీడియో పంపిస్తాను. అది చేస్తా ఉండండి రెగ్యులర్‌గా. అసలు ఓకే. వాళ్ళే మారిపోతారు. కంప్లీట్‌గా మారిపోతారు. ఓకే సార్. డన్. అందరికీ ఒక స్నేహితుడిగా, లేదంటే మీరెలా అనుకుంటే అలా, ఒక నాన్నగా, ఒక అమ్మగా, లేదా ఒక అన్నగా, ఒక బిడ్డగా ఉంటాను సహాయంగా. విశ్వం నా వెంట ఉంటుంది. నా పూర్ణాత్మ నా వెంట ఉంటారు. గురువుగారుంటారు. నేను మీకు సహాయంగా ఉంటాను. మీరడిగితే నేను చేయగలుగుతాను. మీరడగకుండా నేనేం చేయలేను. సార్ ఓకే. ఇంకొకటి హ్మ్. పూర్ణాత్మ అంటే హ్మ్. మీ వాయిస్ బ్రేక్ రాజు అయితుంది. నా పూర్ణాత్మని తెలుసుకోవడానికి నాకు 1 ఆ! ఇయర్ పడడానికి నాకు 1 ఇయర్ వినబడుతుందా సార్? ఆ! 1 ఇయర్. ఓకే. నా పూర్ణాత్మని తెలుసుకోవడానికి 1 ఇయర్ పట్టింది. హ్మ్. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. వాయిస్ బ్రేక్ అయితుంది. బ్రేక్ అయితుంది. వాయిస్ రావట్లే. ఇప్పుడు ఓకేనా? ముక్కలు ముక్కలుగా వస్తుంది. పూర్ణాత్మ తెలుసుకోవడానికి 1 ఇయర్ పట్టింది అని మాత్రమే స్పష్టంగా వచ్చింది. తర్వాత స్పష్టంగా రావట్లే. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే. ఓకే. 1 ఇయర్ పట్టింది. అది చందమామ మెడిటేషన్ చేసేటప్పుడు నా పూర్ణాత్మని చూసుకున్నాను సార్. ఒక లేడీ అనమాట. చాలా ఐ మీన్ దేవతలు ఉంటారు కదా! ఆ దేవతలో ఒక దేవతలాగా ఉంది ఆమె. కానీ ఆమె పేరేందో గూడా నాకు తెలీదు సార్. ఓకే. అయితే ఆమె ఆహ్, హ్మ్. థాంక్ యూ శ్రీలేఖ గారు. చెప్పండి. థాంక్ యూ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ శ్రీలేఖ గారు. చెప్పండి. చాలు. అది ఆమె పేరేందో కూడా తెలీదు సార్. ఆ రోజు నుంచి నాకు ఎటువంటి ఇండికేషన్స్ కూడా ఇవ్వట్లేదు ఆమె. ఆ ఒక్క రోజే ఓకే. కనపడిందామె. మరి నాకు కనెక్ట్ కాలేదామె. నేను హ్మ్. ఎన్ని సార్లు నేను చెప్పేది అడిగినా కూడా ఆమె కనెక్ట్ రాలేదు. ఓకే. అయితే నేను మీకు పూర్ణాత్మకు సంబంధించి ఒక సెషన్ చేస్తాను. ఓకే చేసినప్పుడు సార్. ఓకే. మీరు మీకున్న ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులు, హ్మ్. భౌతికంగా హ్మ్. ఎదగడానికి ఉన్న హ్మ్. అడ్డంకులు అన్నీ హ్మ్. తొలగిపోతాయి. పూర్ణాత్మతోని మీ ఫ్రెండ్‌తో ఉన్నట్టుగా మీరు కనెక్ట్ అయిపోతారు. ఓహ్! ఓకే. సార్ ఇంకొకటి సార్ నాకేమీ లేదు సార్. నా జీవిత లక్ష్యం ఏందో తెలిస్తే ఇంకా ఈ క్షణం నుంచి చనిపోయేంత వరకు దాని ప్రకారమే నడవాలి అని ఒక థాట్ ఉంది సార్. అంతే. ఎందుకు చనిపోవాలి? ఇదే దేహంతో చనిపోవాలి ఇక్కడే గదా సార్! ఉండిపోవచ్చు కదా! చనిపోయేంత వరకు అన్నారుగా. సార్ ఇదే పుట్టిన దేహంతో ప్రతి ఇక్కడే మనిషి ఉండొచ్చుగా. పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు సార్. మానవతా నేను అది ప్రపంచం మీద బ్రతికే ఉన్నారుగా. మెడిటేషన్‌లో నేర్చుకున్నానది. లేదు. 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 అది మన నమ్మక వ్యవస్థ. కావాలంటే ఇదే అవునా? శరీరంతో ఇక్కడే ఉండొచ్చు. ఇదే అవునా? శరీరంతో కూడా ఎళ్ళిపోవచ్చు. హ్మ్. షూర్ సార్ అయితే. నాకు ఎలా పూర్ణాత్మ చనిపోవాలి అని కూడా ఉంది సార్. ధ్యానం చేస్తూ చనిపోవాలి అని. అది వచ్చేసింది మనసులోకి అంతే. ఓకే. అయితే హ్మ్. పూర్ణాత్మ సంకల్పం మీకిచ్చినప్పుడు మీకు హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లేదా ఆ హ్మ్. సెషన్‌లో మీ ఓకే. పూర్ణాత్మ ఎవరో మీకు తెలిసిపోతుంది. మీ పూర్ణాత్మ క్లియర్‌గా కనిపిస్తాడు. నాకు పూర్ణాత్మ గురించి చాలా తెలిసింది మందికి సార్. నా లేదు. పూర్వాత్మ ఒక్క నాకు నిమిషం ఆగండి. తెలిసింది. ఒక్క సార్ నిమిషం, చెప్పండి. ఒక్క చెప్పండి. నిమిషం. సార్ చెప్పండి. అయితే ఆ పూర్ణాత్మ మీరనుకునే దేవుడే అయ్యుండాల్సిన అవసరం లేదు. మీకు హ్మ్. తెలిసిన మాస్టర్ కూడా అయ్యుండొచ్చు. గురువుగారు అయ్యుండొచ్చు. ఇంకెవరైనా అయి కూడా ఉండవచ్చు. మీ పూర్ణాత్మ. లేదు. నేను మనకు తెలి చూసాను. ఆమె మనకు ఫేస్‌ని చూశాను. మీ గురించి అనట్లేదు నేను. అందరి గురించి చెప్తున్నాను. ఓకే సార్. ఓకే. మీరు ఎప్పుడైతే ఆ సంకల్పం చేస్తారో కొంతమందికి వితిన్ సెకండ్స్‌లో లేదా కొన్ని మినిట్స్‌లో తెలిసిపోతుంది పూర్ణాత్మ ఎవరనేది. ఇంకొంతమందికి ఆ సెషన్ అరగంటలో, గంటలో తెలుస్తుంది. ఇంకొంతమందికి సెషన్ మొత్తం అయిపోయినాక అయిపోయే లోపల తెలుస్తుంది. పూర్ణాత్మ ఈ శరీరాన్నిచ్చింది మన పూర్ణాత్మే. మన హ్మ్. పూర్ణాత్మ చేయబట్టే మనకి ఈ శరీరం ఉంది. దీని వల్లనే ఆయన ఒక లక్ష్యంతో వచ్చాడు. లక్ష్యంతో మనలాంటోల్ని చాలా మందిని తీసుకొచ్చాడన్నట్టు. ఆయన హ్మ్. అంశగా ఉన్నాం మనం. హ్మ్. అలా ఉన్న వాళ్ళలో ఎవరు ఎవరికున్నారనేది మీరు చూసుకుంటే అర్థమైపోతుంది. ఏ పని మీద ఆయన తీసుకొచ్చాడు మనని, మనతో ఏం చేయించాలనుకున్నాడు, అదంతా క్లారిటీ అర్థమైతది. ఆ సెషన్‌లో తెలిసిపోతది క్లియర్‌గా.
ఓకే. సార్ ఇంకొకటి ఒక డౌట్ అడుగుతాను సార్. అడగండి. హలో! అడగండి. సార్ మా ఆయన, మా అత్తయ్య ఎళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడొస్తారో కూడా నాకైతే తెలీదు. నెక్స్ట్ నేను ఏం చేయాలి అనే థాట్ కూడా నాకు లేదు సార్. నాకెట్లా అవసరం లేదు. 1 అర్ధం వీక్ ప్రక్రియ. 1 వీక్ మీరు హాలిడేస్ సార్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళండి. ఏదైనా వెళ్ళండి. అయితే ఏదైనా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేయండి నాకు. ఇప్పుడు వీళ్ళందరూ ఓకే. డిస్టర్బ్ అవుతారు కదా! వాళ్ళందరికీ షూర్. మొబైల్ ఛార్జింగ్ ఓకే ఉందో సార్. లేదో, ఓకే సార్. ఓకే. డన్ సార్. మొబైల్ ఛార్జింగ్, డేటా ఉందో లేదో తెలీదు కదా! వాళ్ళకి. ఓకే సార్. థాంక్ యూ. సారీ సార్. హ్మ్. ఓకే మాస్టర్స్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు మరి విశ్వశక్తికి నా ద్వారా సహాయం చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్ యూ. మీ మీ మీకు నా పట్ల ఉన్న నమ్మకం, నా పట్ల ఉన్న ప్రేమనే నాకు ఓపిక తెప్పిస్తుంది సెషన్స్ చేయడానికి. మీరు చూపిచ్చే నమ్మకం, ప్రేమ దానివల్లే నేను చేయగలుగుతున్నాను. ఇంతమంది ఉన్నారు కాబట్టే నేను చేయగలుగుతున్నాను. మీరందరూ ఉంటేనేగా ఏ మాస్టర్ అయినా సెషన్ చెప్పగలిగేది. వినడానికి ఎవరు లేకపోతే ఎవరికి చెప్తాడు ఏ మాస్టర్ అయినా. అందుకే నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలని చెప్తాను. ఓకే మాస్టర్స్. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థాంక్ యూ ఆల్.